చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. జై శ్రీమన్నారాయణ స్వామి. ఈ పాద పద్మాలకు నమస్కారాలు తెలుపుకుంటూ అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం స్వామి. జై శ్రీమన్నారాయణమ్మ. నేను ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు స్వామి. తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం తలపెట్టాము. అయితే ఇది ఒక మీ పరిచయంతో మీ ఇంటర్వ్యూతో ప్రారంభం కావాలని సంకల్పం చేసుకుని 13వ తారీఖున మిమ్మల్ని అభ్యర్థించడం, మీరు దయతో అంగీకరించడం జరిగింది. ఇది మహదాశీర్వాదంగా భావించి ప్రారంభిస్తాను స్వామి. తప్పులుంటే క్షమించమని చెప్పి కూడా కోరుతున్నాను స్వామి. అది 78 79 అనుకుంటాను స్వామి. తొలిసారిగా విజయవాడ సత్యనారాయణ స్వామి టెంపుల్లో అన్నమాచార్య కీర్తనలు పాడడానికి వచ్చాను. సత్యనారాయణపురం శివ విష్ణు టెంపుల్ 80 బాగా గుర్తుంది స్వామి. 1980 అంటే మీ ఆశ్రమం తీసుకుంది 80లో. అక్కడ మీరు త్రిదండం పట్టుకుని ఊర్ధ్వ పుండ్రాలతో సుందర దరహాసంతో ఒక యోగిరాజు కూర్చున్నారు వేదిక మీద అని దివ్యమైన ప్రకాశం వెదజిల్లుతూ కూర్చున్నారు. ఈ మహాపురుషుడి ఆశీర్వాదం తీసుకోవాలి అన్న ఆలోచన నాకు కలిగింది. వయస్సులో సరిసమానమైన స్వామి, మీ పట్ల నాకు ఒక పితృభావన గురుభావన ఉన్నాయి స్వామి. అలా అనిపించింది నాకు ఆ రోజు చూసినప్పుడు. మీ వయసు చూస్తే 20-21 ఆ ప్రాంతంలోనే ఉంది. మరి ఆ వయస్సు యువకుల్ని గమనిస్తే వాళ్లను ఈ హార్మోన్స్ ఎంతో కలవరపెడుతూ ఉంటాయి. ఆ వయసులో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఆ మార్గం వైపు ఎలా ప్రయాణించగలిగారు? రెండోది, సన్యాసం ఎలా స్వీకరించగలిగారు ఆ వయసుకే అని నా తొలి ప్రశ్న స్వామి. అయితే మీరు దయతో చెప్పబోయే సమాధానం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను స్వామి. 1975వ సంవత్సరం దాకా మేము చదువుకునేటువంటి రోజుల్లో ఏవో అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగం లాంటివి చేస్తూ ఒక రకమైనటువంటి రేషనల్ ఆలోచన ధోరణితోటి మేము ఉండేవాళ్ళం. అంటే చుట్టూ ఉండేటువంటి మిత్ర వర్గం కూడా అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినది కావడం చేత మాకు కూడా అనేక విషయాల్లో రకరకాల సందేహాలు, సాధారణంగా యువతకి ఉండేటటువంటి ప్రవృత్తి మాలో కూడా అలానే ఉండేది. దేని గురించైనా ఒక రీజనింగ్ కావాలి, ఆ రీజనింగ్ ఉంటేనే దాన్ని మనం అంగీకరించాలి, లేకపోతే అంగీకరించకూడదు అనేటటువంటి ఒక భావన ధోరణి ఉంటూ ఉండేది. 1975వ సంవత్సరంలో కొన్ని కారణాల చేత మేము మా పెద్దజీయర్ స్వామి వారి యొక్క కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది. వారు ఇప్పుడు కాకినాడ నగరంలో ఉన్నారు, యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఏదో కొన్ని వస్తువులు అవసరమైతే మమ్మల్ని అక్కడికి పంపించారు, ఎవరు లేకపోవడం చేత. మాకు నిజానికి అట్లాంటి వాటిల్లో పెద్దగా ప్రవేశం ఉండేది కాదు. అలాంటి వాటి వైపు కూడా మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కావు. కానీ అప్పుడు అవసరాన్ని బట్టి మమ్మల్ని పంపించడం చేత మేము వాటి పక్కకి వెళ్ళవలసి వచ్చింది. పెద్దస్వామి వారి యొక్క దృష్టి మా మీద 75వ సంవత్సరపు భోగినాడు తెల్లవారుజామున 4:30-5 గంటల మధ్య వారి యొక్క చూపు మా మీద పడింది.
అది సాత్విక సమయం అంటారు దాన్ని. దినం మంచి దినం, సమయం చాలా సాత్వికమైనటువంటి సమయం. మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క చూపు మా మీద పడ్డ వేళ విశేషం అయి ఉంటుంది. ఆ మర్నాడు వారు రాజమహేంద్రికి రావడం జరిగింది. రాజమండ్రిలో వారు ఉదయపు తీర్థగోష్ఠి జరిగే సందర్భంలో మాకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని అడిగారు. మేము అప్పటికి దాన్ని నేర్చుకుని ఉన్నాం. షార్ట్ హ్యాండ్, టైపు రెండు నేర్చుకుని ఉన్నాం అన్నమాట. సరే, వారికి పెద్ద బస్సు ఉంది, బస్సులో వాడు యాత్రలు చేస్తుంటారు. మాకు తిరగడం అంటే చిన్నప్పటి నుంచి సరదా. మాకు దేవుడు, పూజలు, ఆరాధనలు ఇలాంటి వాటితోటి మాకేమీ పెద్ద పరిచయం లేకపోయినా సరే, పెద్ద బస్సు ఉంది, తిరుగుతుంటారు ఎప్పుడూను. కనుక మనకి వీరితో పాటు ఉన్నట్టయితే మనం కూడా హాయిగా అన్నీ తిరగచ్చు, చూడవచ్చు అనే కోరికతోటి వారు అడిగినటువంటి ఆ స్టెనోగ్రఫీ మాకు వచ్చును, మీరు కావాలంటే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను అని వారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో వారు కొంచెం ఆలోచించి, అయితే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకుని రావాలి అని చెప్పారు. అమ్మగారిని అడిగాం మేము. కాసేపు ఆవిడ కూడా ఆలోచించి, సరే మంచిదే వెడితే, ఎందుకంటే మా ఆలోచన ధోరణి ఆవిడ కూడా తెలుసును కనుక కాస్త ఇలాంటి వారికి వెనకాతలు ఉంటే కాస్త బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది వారికి. సో మమ్మల్ని వెళ్ళడానికి వారు అంగీకరించారు. 75 సంక్రాంతి నాడు స్వామివారితో కలిసి మేము బయలుదేరాం. వారు సుమారుగా 2.5 సంవత్సరాల కాలం వారితో పాటు మమ్మల్ని ఉండనిచ్చి, బహుశా అది మాకు ఒక మానసికమైనటువంటి సంస్కారాన్ని ఇవ్వడానికి అయి ఉంటుంది. అది అయిన తర్వాత మా గోపాలాచార్య స్వామి వారిని వారి దగ్గరికి చదువుకోవడానికి పంపించారు ఆశ్రమానికి. మాకు అప్పుడే ఈ వేదాంతపరమైనటువంటి అక్షరాభ్యాసం జరిగింది అక్కడ. ఆ తర్వాత 1980 ఫిబ్రవరిలో తిరుమల కొండ మీద వారు ఒక 1000 కుండాలతో ఒక యాగం జరపాలి అని సంకల్పం చేశారు. పూర్వపు రంగం అంతా దానికి సిద్ధపరిచారు. మన పివిఆర్కే గారు అప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటుండేవారు. 79 డిసెంబర్ 31వ తారీఖు నాడు పెద్ద స్వామివారు ఆరోగ్య కారణాల చేత వారు సిద్ధి పొందారు. అయితే అప్పటికే వారు మమ్మల్ని గోపాలాచార్య స్వామి దగ్గరికి పంపించి కొంత మాకు ఈ పరమైనటువంటి చదువు అది చెప్పి ఉండడం చేత, వారి యొక్క అనుగ్రహ విశేషం చేత, ఆచార్యుల యొక్క దయ అనేది ఎందుకు పనికిరానటువంటి ఒక ఇనప మొక్కని కూడా విలువైనటువంటి వస్తువుగా మార్చగలుగుతుంది అనడానికి మేమే మొదటి ఉదాహరణ అన్నమాట. వారి చూపు వల్ల మాలో మార్పు కలిగింది, కొంత సంస్కారం కూడా అబ్బింది. గోపాలాచార్య స్వామి వారు మాకు కావలసినటువంటి పూర్వరంగపు చదువుని అప్పటికే ఆరంభం చేసి చాలా వరకు చెప్పారు. యజ్ఞం జరపడానికి ఎవరో ఒకళ్ళు అక్కడ ఒక వ్యక్తి అక్కడ అవసరం. ఆ సమయంలో స్వామివారు ఇతను అలాంటి దానికి ఉపయోగపడతాడు అని వారు అంతకుముందే ఎక్కడో రాసి పెట్టారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు తిరుమల కొండ మీద ఉండేటటువంటి చిన్నజీయం గారుగా ఉండేవారు గోవిందరామానుజీయర్ స్వామి వారిని, మంచి వ్యక్తి చాలా. సో వారు నరిగెటపాలెం మన పెద్ద స్వామివారి యొక్క బృందావనం ఏర్పాటు చేసిన స్థానం, అక్కడికి వచ్చినప్పుడు ఇతను దానికి ఉపయోగపడతాడు అని వారు అక్కడ నిర్ణయం చేశారు. దాని తర్వాత యథాక్రమం సన్యాసాశ్రమాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఏ రకమైనటువంటి దైవ సంబంధము లేని, ఒక ఆధ్యాత్మిక సంస్కారము లేనటువంటి, ఎక్కడో లౌకికంగా తిరుగుతూ ఉండేటువంటి ఒక వ్యక్తిని గురు కృప అనేటటువంటిది
ఒక యోగ్యత కలిగిన వస్తువుగా తీర్చిదిద్ది వారు ఎంతవరకు కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారో దాన్ని ముందుకు సాగించి ఆ బాధ్యతని తీసుకోవలసినటువంటి ఒక యోగ్యమైన వస్తువుగా తయారు చేసుకున్నారు. ఇందులో మా ప్రమేయం కానీ లేకపోతే మాకుండేటటువంటి కమిట్మెంట్, మాకుండేటటువంటి శ్రద్ధ, మాకుండేటువంటి భక్తి ఇవేవి దాంట్లో ఉండే అవకాశం అయితే ఏం లేదు. ఎందుకంటే మాకు అలాంటివి ఏం లేవు కనుక అప్పటికి వారి అనుగ్రహమే ఇలా తయారు చేసింది అనేది మేము పరిపూర్ణంగా విశ్వసిస్తాం. మా పైన మీరు కూడా అటువంటి దయ ప్రసరించండి స్వామి. మీరే మీ గురించి అర్హత లేదు అని చెప్పుకుంటుంటే మా బోటి వాళ్ళు ఎలా భావించాలో అర్థం కావట్లేదు స్వామి. మీరు దయించి మీ కరుణ, మీ దయ అందరిపైన ప్రసరింపజేసి అందరూ పనికి వచ్చే మనుషులుగా తీర్చిదిద్దాలి మీరు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను స్వామి. తర్వాత స్వామి, అమ్మగారు ఆశ్రమంలో నేను చాలాసార్లు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను. అమ్మగారు పాడిన సీడీ మీరు విడుదల చేసిన రోజున నేను ఆ ఆల్బమ్ అందుకునే మహదవకాశం కూడా నాకు లభించింది. అందులో ఒక పాట, పాల బుగ్గల పసిడి వెన్నెల చిన్నారి ఓ నాన్న అనే పాట చాలా చక్కగా ఉంది స్వామి. మీ గురించి అమ్మ పాడిన పాట. ఒక తల్లికి బిడ్డ మీద ఎంతో వాత్సల్యము, ప్రేమ, అనుబంధం ఉంటుంది కదా. ఆమె మిమ్మల్ని చూస్తూ నా కొడుకు ఇలాగా ఒక సన్యాసి అయ్యారు, జగద్గురువు అయ్యారు, కానీ నా బిడ్డడు, నా పాప ఆయన అనే బంధాన్ని ఆమె మీకు వ్యక్తం చేసుకునే సందర్భము లేదు ఇక్కడ. మీరు ప్రపంచానికి చెందినవారు, మీరు ప్రపంచాన్ని ఆశీర్వదించాలి, ప్రపంచాన్ని నడిపించాలి. ఒక తల్లికి కొడుకుగా మీరు ఎక్కువ పాత్ర పోషించడానికి అవకాశం లేదేమో అని నేను అనుకుంటున్నాను. అటువంటప్పుడు ఆ తల్లి మిమ్మల్ని చూస్తూ కూడా ఈయన జగద్గురువు అనుకుంటూ, ఒకవైపు ఒకసారి నా కొడుకు అనుకుంటూ ఈ ద్వంద్వ భావాలను ఎలా పోషించి ఉంటారు, మీరు దాన్ని గమనించారా అని ఒకసారి అడగాలని అనిపించింది స్వామి. అంటే మాకు మాతృమూర్తిగా వారు చేసినటువంటి త్యాగానికి, వారిలో ఉండేటటువంటి ఒక ఉదాత్తమైనటువంటి భావానికి నాకు ఎప్పుడు కృతజ్ఞత పూర్తిగా నిండి ఉంటుంది. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివ నాన్న. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివ నాన్న. ఒకటి, వారు ఆశ్రమాన్ని స్వీకరించడానికి అంగీకరించగలగడం. రెండవది, ఆశ్రమం తీసుకున్న తర్వాత ఆయా సందర్భాల్లో ఎప్పుడైనా రావడం, చూడటం జరిగినప్పుడు వారి యొక్క ప్రవృత్తి, వారిలో ఉండేటటువంటి ఒక భావ ఉద్వేగం ఎలా ఉండేది అనేది. సో ఇవి రెండు అంశాలు ఇందులో. తల్లి గర్భాన స్వాతి ముచ్చమోలే ఓ చిట్టి కన్నయ్యా, ముక్తి మార్గము చూప అవతరించితివయ్యా, జన్మ ధన్యమయ్యా, నా జన్మ ధన్యమయ్యా. పాల బుగ్గల
పసిడి వన్నెల చిన్నారి నీవేనా పుడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివా నాన్న మొట్టమొదట పెద్దజీయర్ స్వామివారు అంటే మాకు ఆశ్రమాన్ని ఇలాగా తీసుకొచ్చినటువంటి మా గురువుగారు. వారే మా అమాతృమూర్తికి కూడా ఆచార్యులు. వారే పంచ సంస్కారాలు చేసి మంత్రార్థాలని ఉపదేశం చేసిన వారు. ఒకసారి 1976-77 సమయంలో అన్నమాట, మేము ఇక్కడ సికింద్రాబాద్లో లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో పెద్ద స్వామివారు వేయించేసి ఉండే సందర్భంలో వారు అమ్మగారు అక్కడ ఉండేటప్పుడు వారిని అడిగారు, మేము ఇతన్ని ఈ మార్గంలోకి తీసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. సర్వము నిండిన వాసుదేవుని తలచు శ్రీసుకుని ఓయేమో రామనామము వినగా రోమాలు పులకించు హనుమయ్య ఓయేమో కలిబలము నడచగా జైత్రయాత్రలు చేయు రామానుజునివేమో కలిబలము నడచగా జైత్రయాత్రలు చేయు రామానుజునివేమో ఎవరైనా కానిమ్ము నా సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు నీవెవరైనా కానిమ్ము నా సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు. అయితే వారు ఆచార్యులుగా ఈ రకమైనటువంటి ప్రశ్న వేసినప్పుడు ఆవిడ నాకైతే మీరేది మంచిది అని అనుకుంటే ఆ మార్గంలో మీరు నడిపించడానికి మీకు అన్ని అధికారాలు ఉన్నాయి కనుక మీ ఆజ్ఞ మాకు శిరోధార్యము అని ఆవిడ అంగీకారాన్ని తెలియజేశారు. ఇది మొదట. రెండవది, చదువుకోవడానికి లౌకికమైనటువంటి చదువులతో అంతకుముందు ఉండేటటువంటి ఏదో చిన్న చితుకు ఉద్యోగాలు చేస్తుండేటువంటి ఒక వ్యక్తి అది కూడా వదిలిపెట్టేసి ఇలాగ వెంట వెళ్ళాలి అని అడిగినప్పుడు ఆవిడకి అనిపించి ఉంటుంది, బహుశా ఇలా వెడితేనన్నా ఈ పిల్లాడు బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది ఆవిడకి. అందుకోసం వెళ్ళమన్నారు. అలా వెళ్ళమని అనగలగడం అనేది ఒక మహోపకారంగా మేము భావిస్తాం. ఇక మూడవది, వారు పెద్ద స్వామివారు సిద్ధి పొందిన తర్వాత ఈ ఆశ్రమాల్లోకి ఇంకా నిజంగా ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు ఆవిడ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆచార్యుల యొక్క సంకల్పాన్ని చక్కగా నెరవేర్చాలి, దిగంతాలకి వ్యాపింప చేయాలి, ఇదే ఆశీర్వచనం చేశారు ఆవిడ. పసిడి వన్నెల చిన్నారి నీవేనా పుడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివా నాన్న నిద్రాహారాలను నియమించుము గాని నిరసించకయ్యా నీ రూపు నీ చూపు నీ పలుకు నడకాలే నాకు ప్రాణమయ్యా దాసురాలను కాజే అది వారిలో ఉండేటువంటి ఔదార్యం. సాధారణంగా ఇలా ఎవరైనా పిల్లవాడు లాంటి కార్యక్రమాలకు పెడతానంటే తల్లి ఆశీర్వదించడం అది ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మా దగ్గరికి ఎక్కడైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ లేదా ఆశ్రమంలో ఏదైనా ప్రవచనాలు అవి జరుగుతుండేటప్పుడు కానీ వారు కూడా అవకాశం ఉంటే వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండడం జరుగుతుండేది. కానీ అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఏదో ఆశించేటువంటి ప్రవృత్తి ఎప్పుడు కూడా వారిలో లేదు. వారు
ఎప్పుడు వచ్చినా అక్కడేదో కొంత సమర్పణ చేసి ఆ కార్యక్రమానికి వారు ఉండడానికి అయితే జరిగే కార్యక్రమం కోసమను. ఆ తర్వాత వారు ఉన్నంత వరకు అక్కడ ఉండి ఈవెన్ అలాంటి సమయంలో కూడా వారు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా జరగాలని ఆశీర్వదించేవారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఈ దీపావళి పండుగ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఉత్తరం రాస్తూ ఉండేవారు. ఒకవేళ మన దగ్గర లేని సందర్భం ఎప్పుడైనా ఏర్పడితే అలా రాసినప్పుడు కూడా ఉత్తరంలో మొదటి చివరి దాకా ఆచార్యుల యొక్క గొప్పతనం, ఆ ఆచార్యుల యొక్క మార్గాన్ని నడిపించే బాధ్యత తీసుకున్న వ్యక్తిగా నీ బాధ్యత ఏమిటి, ఎలా ఉండాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా అందరికీ చెప్పాలి, ఇంకా ఈ మార్గాన్ని మనం విస్తరింపచేయాలి. ఇదే వారిప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు తప్ప ఇతరమైన లౌకికమైనటువంటి విషయాల గురించి కానీ కుటుంబపరమైనటువంటి విషయాల గురించి కానీ ఎప్పుడూ ప్రస్తావన వారు చేసేవారు కారు. ఇక మేము ఉండే స్థానాల్లో ఎప్పుడైనా వారు ఉంటే రోజు హారతి ఇస్తూ ఉండేవారు. ఆ హారతి ఇచ్చేటప్పుడు కూడా వారికి తను నా పిల్లవాడు అనేటువంటి భావన కంటే కూడా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగానే వారు భావించారు తప్ప తన పిల్లవాడని వారు భావించినట్లుగా ఎప్పుడు కూడా మేము ఫీల్ అవ్వలేదు అలాగా. సో ఇది వారిలో ఉండేటువంటి సంస్కార విశేషం. వారు ఆ రకంగా మాకు ప్రోత్సాహాన్ని జరిగే కార్యక్రమాల్లో ఇంకా బాగా జరపాలి అని ఎప్పుడు ఇస్తుండేవారు. చేత మేము కూడా ఎప్పుడు ఏ రకమైనటువంటి ఇతర ఆలోచన చేయాల్సిన అవసరం వారు కలగనివ్వలేదన్నమాట. కూర్చోలేదు స్వామి. అయితే వారి పాటలో మీరు చాలా శ్రమ పడుతున్నారు, సమయానికి ఆహారం కూడా తీసుకునే వీలు లేకుండా శ్రమిస్తున్నారు, తగిన నిద్రపోవట్లేదు అన్న ఒక న్యాచురల్గా ఒక తల్లికి ఎలాంటి భావన వస్తుందో అది వ్యక్తం చేశారు స్వామి. మేమందరం కూడా ఆ భావనను ఫీల్ చేస్తుంటాం. స్వామి ఇంతగా తిరుగుతుంటారు, ఇంతగా బోధన చేస్తూ ఉంటారు, ప్రవచనాలు చెప్తుంటారు, కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. సమయానికి ఇప్పుడే చూసాము, ఇంతసేపు అయ్యాక మీరు ఎప్పుడో ఆహారం తీసుకోవడం అనేది మీ ఆరోగ్యం చాలా ముఖ్యం కదా స్వామి. మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎన్నో ఏళ్ళు మీరు సేవ చేయడానికి వీలవుతుంది అన్న భావన కలుగుతుంది స్వామి. ఆమెకు కూడా ఉందేమో ఆ మాట మీరు కొంచెం గమనించాలి. తల్లిగా వారికి ఆ రకమైనటువంటి భావన ఉండడం అనేది సహజం. ఎవరికైనా ఒక అభిమానం ఉండేటప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని అనిపిస్తుంది. అయితే వారి యొక్క అభిమానం అనేటటువంటిది మాకు ఒక గొప్ప ధైర్యం. మేము చేయవలసిన కర్తవ్యాలు, మేము చేయవలసిన బాధ్యతలు మాకు ఉంటాయి కనుక దాన్ని మేము ఎప్పుడు కూడా అది కష్టం అని అనుకుంటే అనారోగ్యానికి దారితీస్తుంది, అది ఇష్టం అని అనుకుంటే ఆనందంగా ఉంటుంది. చాలా కరెక్ట్ స్వామి అన్నమాట. ఏదైనా ఇది మనది, మన పని అని అనుకున్నప్పుడు దానికి రాత్రి పగలు, నిద్ర, ఆహారం, ఆకలి అనేవి సెకండరీ అవుతాయి. ఇది మనకేదో ఒక ఉద్యోగం లేకపోతే ఏదో మనకు ఒక బాధ్యత మన ఎత్తి మీద పడింది, అబ్బా కొండ బరువు మొయ్యాలి అని అనిపిస్తే మాత్రం అందులో ప్రతి క్షణం కూడా అది మనకి మానసికమైనటువంటి ఒక క్లేశాన్ని కలిగిస్తుంది. ఏదైనా నాది ఇది అని అనుకున్నప్పుడు అది బహుశా అది ఎప్పుడు కష్టాన్ని అనిపించదు. అంచేత మేము ఏదైనా పనుల్లో ఉండేటప్పుడు ఒక్కొక్కసారి మాకు రాత్రి 1 గంట 2 అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైనా ప్రసాదం తీసుకోవడానికి ఒక్కొక్కసారి సమయం కుదరదు. ఏదో బయటికి వెళ్ళి జనాలతో తిరుగుతుంటే ఇంకా అది పూర్తి అయిన తర్వాత తప్ప లోపలికి రావాలి అని అనిపించదు. అక్కడ ఒక 10 మంది జనం ఉంటే ఆ 10 మందిని మనం
క్లియర్ చేసేసి వాళ్ళని పంపిస్తే తర్వాత మనం ఏదో మన కార్యక్రమం చూసుకోవచ్చు అని అనిపిస్తుంది. బయట ఒకళ్ళు మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అంటే అదే కొంచెం మాకు రెస్ట్లెస్గా అనిపిస్తుంది. సో వీలైనంతవరకు ఎప్పుడు కూడా అలాగే బయట ఉండేవాళ్ళని క్లియర్ చేసేసాకనే తర్వాత మేము మా కార్యక్రమానికి పెడుతుంటాం. కొంచెం ఆలస్యం అయితే అవుతుందని అనే ఉద్దేశంతో. ఇది సహజంగా ఉండే ప్రేమ కలిగిన వాళ్ళకి అది అయ్యో కష్టం అని అనిపిస్తుంది. అది సహజం. బట్ అది బహుశా మేము అనుకుంటాం అది ఒక రకమైన ఆశీస్సు అని అనుకుంటాం. అయితే స్వామి, ప్రకృతి ధర్మం ఒకటి ఉంటుంది కదా శరీరం మీద. అందుకని మేమేం అనుకుంటున్నాం అంటే, మీ భక్తులు, మీ అనుయాయులు మేమంతా ఏమనుకుంటామంటే, అర్చక స్వాములు తిరుపతిలో స్వామిని కొలువు ఉన్న సేవలో ఆశీర్వదిస్తారు. నిత్యైశ్వర్యో భవ అని. మీకు దీర్ఘాయుష్షు కలిగి మీరు నిరంతరము ఈ సేవలో నిమగ్నమై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మేమంతా కూడా స్వామికి అనేక ప్రార్థనలు చేస్తాం స్వామి. అదే 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 మాకు బలం, అదే మాకు నిజమైన ఆహారం, అదే మాకు నిజమైన సంతోషం కూడా కలిగిస్తూ ఉంటుంది. ఏదైనా మనకి ఇందాక అనుకున్నాం కదా, సంతోషము అని అనుకున్నప్పుడు ఏది మనకి కష్టాన్ని కలిగించదు, ఆరోగ్యంగానే మనకి ఉంచుతుంది. ఇంతకాలం మేము సుమారుగా ఇప్పటికీ 40 సంవత్సరాల పైగా ఈ కార్యక్రమాల్లో మేము తిరుగుతున్నాం, చేస్తున్నాం. ఎప్పుడైనా ఒంట్లో ఏదో జ్వరం లాంటిది ఏదో వచ్చి పడుకోబెట్టేస్తే తప్ప, లేకపోతే మనకి సెలవు అంటూ ఏముండదు. వీక్లీ హాలిడేసు, ఫార్ట్నైట్లీ హాలిడేస్, యాన్యువల్ హాలిడేస్ అనే మనకి ఏముండవు. ఇప్పుడు కూడా ఏదో కార్యక్రమాల్లో మనం తిరుగుతూ ఉండడమే. మనకి 24/7 కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. మాకు ఒకసారి విజయవాడలో ఉండేటప్పుడు అనుకుంటాను, అందరితోటి మాట్లాడేసి సుమారుగా అప్పటికి రాత్రి 12:30 ఎంతో అయింది. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి వెళదాము అని మేము అనుకుంటున్నాం. ఇంతలో అప్పటికి శ్రీశైలం దేవస్థానంలో వేద పండితులుగా ఉండేవారు ఒక ఆయన, విశ్వనాథ అవధాని అని, అధర్వవేద పండితులైన. మాకు చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. మన పెద్ద స్వామివారి కార్యక్రమాల్లో వారు పారాయణ చేస్తూ ఉండేవారు, మేము మిగతా కార్యక్రమాలు మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం. సో ఆ రకంగా మాకు చక్కటి మైత్రి ఉంది. వారు అప్పుడు ఎటో యాత్ర చేస్తూ రాత్రి 12:30 తర్వాత వచ్చారు. సరే మేము లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం, ఇంతలో ఆయన వచ్చారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అయ్యో త్వరగా ఇంకా ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది, విశ్రాంతి తీసుకోవాలి అంటే, ఆ వచ్చిన ఆయన అన్నారు, స్వాముల వారికి విశ్రాంతి ఏమిటి? స్వాముల వారు మా అలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు ఉండాలి కదా, అంచేత వారికి ఇదే విశ్రాంతి అన్నారు వారు. మాకు ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది. మాకు నాకు గుర్తుంది స్వామి, 91లో అనుకుంటా సిద్దిపేట వచ్చాం మిమ్మల్ని రవీంద్ర భారతిలో జరిగే అన్నమాచార్య జయంతి ఉత్సవానికి ఆహ్వానించడానికని. మీరు తొలిసారిగా రవీంద్ర భారతి ప్రాంగణంలో పాదం మోపారు. చాలా సంతోషం కలిగింది. ఆ రోజు పిలవడానికి వచ్చిన రోజున రాత్రి నుండి పగలు 4:30 దాకా నేను ప్రశ్నలు అడుగుతున్నాను స్వామి, మీరు జవాబులు చెప్తున్నారు. అరౌండ్ 4:30 మీ శిష్యులు వచ్చి తిరువారాధనకు టైం అయిందంటే అప్పుడు లేచారు. మళ్ళీ కంటిన్యూ అయిపోయింది మీ దినచర్య. అటువంటి అవకాశం మళ్ళీ రాదనుకుంటాను స్వామి. మీ కార్యక్రమాలు చాలా విస్తృతమైపోయాయి. అది ఒక అద్భుతమైన జ్ఞాపకంగా, అనుభూతిగా, ఆశీర్వాదంగా నాకు గుర్తుండిపోయింది స్వామి. మీరు చెబుతుంటే నాకు అది గుర్తొచ్చింది స్వామి. సమయపాలన అంటే ఇది నిద్రకు ఉపకరించే సమయం అని కానీ, ఆహారానికి నియమిత సమయం కానీ మీరు చూసుకోకుండా 10 మంది మేలు కోసం ఈ ప్రవచనాలు చెప్పడం కానీ, కార్యక్రమ నిర్వహణ కానీ, వైదిక కార్యక్రమాలు కానీ చేయడం, ధార్మిక కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతుంది. అంటే సాధారణంగా ఈ ఏదో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇన్నింటికి,
లంచ్ ఎన్నింటికి, స్నాక్స్ ఎన్నింటికి, డిన్నర్ ఎన్నింటికి, ఎగ్జాక్ట్గా పడక ఎన్నింటికి, లేవటం ఎన్నింటికి అని అలా పెట్టుకుంటారనుకోండి. అలా వెరీ స్ట్రిక్ట్గా పాటించాడు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదో ఒక కారణం నుంచి అదే ఎప్పుడైనా ఒకసారి కనుక ఆ సైకిల్ డిస్టర్బ్ అయితే వాళ్ళ హెల్త్ శుభ్రంగా అప్సెట్ అయిపోతుంది. సో అప్పుడు మాలాంటి వాళ్ళకి అనుకోండి, మాకు ఇలాంటి వాటి వల్ల హెల్త్ అప్సెట్ అవ్వడం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే మాకు అన్టైమ్లీయే టైమ్లీ. ఎప్పుడు పడుకోవడం అనేది ఒక్కొక్కసారి మేము 3ంటికి పడుకుంటాం అనుకోండి, మళ్ళీ పొద్దున్న 5ంటికి కార్యక్రమం ఉందంటే మళ్ళీ మేము వెంటనే లేచి మళ్ళీ పరిగెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు మరి నిద్ర ఎక్కడ పోతారు? బాడీకి నిద్ర కావాలి కదా. అంటే ఇలా మాట్లాడుతూనే ఒక్కోసారి నిద్రపోతుంటాం, నడుస్తూ నిద్రపోతుంటాం. మీకు ఏదైనా యోగ సూక్ష్మం తెలుసేమో అని నేను అనుకుంటున్నాను స్వామి. మనకంటూ ఏది ఉండదు అని అనుకోవడం యోగ సూక్ష్మం. స్వామి, మనం ఉండేది సమాజం కోసం. సమాజం అనేది దైవ స్వరూపం అని మేము భావిస్తాం. భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహమే ఈ సమాజం అంతా, ఈ ప్రపంచం అంతా. మనం దాంట్లో ఉన్నాము అని అంటే మనం భగవంతుడి కోసం ఉన్నామని అర్థం. మనం దాంట్లో పని చేస్తున్నాం అంటే భగవంతుడి సేవలో ఉన్నాము అని అర్థం. సో అల్టిమేట్లీ ఎప్పుడైనా చేరాల్సింది అక్కడికే కదా. అది మనం ఇక్కడ ఉండగా చేయగలుగుతున్నాము అనే భావన మనకి కలిగితే ఐ థింక్ దట్ బికమ్స్ ఏ వెరీ వెరీ ట్రెమెండస్ యోగా. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ యోగా. భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచించారు కదా స్వామి. ఆ సిద్ధాంతం యువతకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా మనం ఏమైనా చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తారా? యా, యాక్చువల్లీ మేము చెప్పేదంతా అదే. ఇప్పుడు ఈవేళ యువత చేసే పని ఏమిటి? వైజ్ఞానికంగా ముందుకు సాగడం. విజ్ఞానం యొక్క గోల్ ఎలా ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో? నీళ్లు కలుషితం అవుతున్నాయి, గాలి కలుషితం అవుతుంది, నేల కలుషితం అవుతుంది, చెట్లు కలుషితం అవుతున్నాయి, జంతువులు కలుషితం అవుతున్నాయి, గాలి కలుషితం అవుతుంది. ఇవన్నిటినీ మళ్ళీ మనమే వెనక్కి తీసుకుంటూ మనం కూడా కలుషితం అయిపోతున్నాం. సో భావితరానికి శక్తివంతంగా అందాల్సినటువంటి యువత ఈ రకమైనటువంటి వాతావరణంతో నిజానికి నిర్వీర్యం అవుతోంది. అలా కాకూడదు. శక్తివంతంగా ముందుకు సాగాలి. ముందుకు సాగాలంటే నీళ్ళని కలుషితం కాకుండా చూసుకోవాలి, నేలని కెమికల్స్ తోటి పాడవకుండా చూసుకోగలగాలి, చెట్లు చేమలు లాంటి వాటిని వాటి యొక్క సహజతని కోల్పోయి అవి ఎందుకు పనికిరానివి అవ్వకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ప్రతి ప్రాణిని ఇప్పుడు ఈవేళ మనం ఏదైతే ఈకో ఫ్రెండ్లీ అని అంటున్నాం మనం, లేదా న్యాచురల్ వే అని అంటున్నాం. ప్రకృతి ఏదో సహజమైనటువంటి వ్యవసాయాలు అని అంటున్నారు. ఇవన్నీ వ్యక్తికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేవి అని అంటున్నారు కదా. ఇది ఈవేళ పాడు చేశాం కనుక దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం కోసం ఆరంభించిన స్లోగనా కాదు. మనకి వీటన్నిటినీ కూడా మనం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తద్వారా మనని కూడా మనం సమర్థులుగా తయారు చేసుకోగలగాలి అనేది విశిష్టాద్వైతానికి మాత్రమే తగుతుంది. ఎందుకనంటే మనం విశిష్టాద్వైత సిద్ధాంతము అని ఏదైతే చెప్తున్నామో రామానుజుల వారు లోకానికి చూపించినటువంటిది, దాంట్లో ఈ కనిపించేదంతా కూడా ఈ ప్రపంచం అంతా అది తిరిగే ప్రాణులు, తిరగని వస్తువులు, ఈ జంతువులు, ఆ జీవులు అనే ప్రశ్న లేదు. ఇవన్నీ కూడా ఆయన యొక్క శరీరము. వాటి అన్నిటిని కూడా ఒకనాడు ఆయన చిన్నగా తనలో పెట్టుకున్నాడు. ఈవేళ వాటన్నిటిని పెద్ద చేసి వాటిలో తానున్నాడు. ఇది విశిష్టాద్వైతం అంటే ఇన్ బ్రీఫ్.
ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గింజని మనం నేలలో వేసినప్పుడు దాంట్లోంచి పెద్ద చెట్టు వస్తుంది. చెట్టులో ఆకులు, కొమ్మలు, రకరకాల రంగులు, వాసనలు, పువ్వులు, పండ్లు, రుచులు ఇవన్నీ మన దాంట్లో చూస్తాం. కానీ ఇవన్నీ గింజలో ఉన్నాయి. ఇవన్నీ గింజలో ఉండేటప్పుడు గింజ తనలో పెట్టుకుని ఉంది. ఇవన్నిటిని తనలోంచి పైకి తీసుకొచ్చిన తర్వాత ఈ గింజ యొక్క సంస్కారంతో అది ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. అది ఆకుల్లో ఉంది, చిగుళ్ళల్లో ఉంది, బ్యార్కులో ఉంది, రూట్స్లో ఉంది, అన్నిట్లో కూడా మళ్ళీ ఆ గింజ లక్షణాలు దాంట్లో వ్యాపించి ఉన్నాయి. మరి అంత విస్తరించింది ఇంత గింజలో మొట్టమొదట మనకు కనిపించకుండా ఉంది. ఆ కనిపించకుండా ఉండేది ఇప్పుడు కనిపించే దశలోకి వచ్చింది. చెట్లో మనమైతే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు అందులో మళ్ళీ తయారైన ప్రతి గింజలోకి ఈ గింజ యొక్క సంస్కారాలు దాంట్లోకి వెళ్ళి అందులోంచి మళ్ళీ ఇంకొక కొన్ని లక్షల గింజలను తీసుకురాగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం అని దీన్ని చెప్పుకుంటున్నాం. బట్ నాట్ 100% దిస్ బికమ్స్ రియాలిటీ ఫర్ ద ఎనాలజీ. ఎందుకనంటే మనకి గింజ మొక్కను తీసుకొచ్చాక అది వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్రపంచానికి అంతటికీ గింజ దైవం, భగవంతుడు. తనలోంచి ఇవి పైకి తెస్తాడు. పైకి తెచ్చిన తర్వాత వాటి లోపల మళ్ళీ తన శక్తితోటి ఉండి నిలబెడతాడు. మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటాడు. ఇలా తానే వీటన్నిటిలోనూ ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు నీళ్ళని నీళ్లుగా చూడకు, నీళ్ళని దైవం యొక్క అంశగా చూడు. నేలని నేలగా చూడకు, దైవపు అంశగా చూడు. జంతువుని జంతువుగా చూడకు, దైవపు అంశగా చూడు. నిన్ను కూడా నువ్వేదో మనిషివి అని అనుకోకయా, దైవం యొక్క అంశగా నిన్ను భావన చేసుకో. సో ఈ భావన నీలో కలిగితే మన చుట్టూ ఉండేటువంటి దేన్ని మనం నాశనం చెయ్యం. అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలని అనిపిస్తుంది, అన్నిటినీ ప్రేమించాలని అనిపిస్తుంది, దేన్ని ద్వేషించాలనిపించదు. ఎక్కడ లోపం ఉన్నా సరి చెయ్యాలనిపిస్తుంది. మంచిగా ఉండేదాన్ని చూస్తే ఈర్ష్య కలగదు, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు యువతకు కావాల్సింది అది కదా. యువత నేను, నాది, నా కోసం ఇలా పెరుగుతోంది. ఇప్పుడు విజ్ఞానం పెరుగుతున్న మాట వాస్తవం. కానీ ఈ విజ్ఞానానికి పంచుకోవడం అనేటటువంటిది పోయింది. సెల్ఫ్ సెంట్రిజం పెరిగిపోతుంది, విచ్ ఈజ్ రియలీ హార్మ్ఫుల్. నేను బాగుపడాలంతే. నేను బాగుపడడం కోసం అవసరమైతే ఎంత వినాశానికైనా నేను సిద్ధం, చివరికి ఆత్మాహుతికైనా సిద్ధం అనే స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఒక రకంగా దైవాన్ని కలపకుండా సాగించేటటువంటి విజ్ఞాన వికాసం తీవ్రవాదానికి, వినాశానికి దారితీస్తోంది. అలా తీయకుండా ఉండాలి అని అంటే దైవాన్ని దానికి తోడు చేసుకోగలిగితే అక్కడ వ్యక్తిలో వినయం కలుగుతుంది, ఒక మమత పెరుగుతుంది. సో కావలసింది ఇది విశిష్టాద్వైతం చెప్పేది. దానికి మన బాడీనే మన ఎగ్జాంపుల్గా చెప్తామని ఎప్పుడు ఉందని. ఇప్పుడు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి పని వేరు, ఒక్కొక్కటి ఉండే స్థానం వేరు. కానీ నేను అన్నిటినీ ప్రేమిస్తా. అన్నీ నా బాగు కోసం, నా ఆనందం కోసం పనిచేస్తాయి. అలా చేస్తుంటేనే నేను ఆరోగ్యంగా ఉంటా, అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ అది నా కోసం పని చేయకపోతే దాన్ని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి యాంపుటేట్ చేయడం లాంటిది ఏదో చేస్తాను దాన్ని. ఇది ఒక రైట్ ఎనాలజీగా మనం తీసుకోగలిగితే మనం అందరం కూడా ఆల్ ఆఫ్ us ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దట్ యూనివర్సల్ పవర్. దేవుడు అని మనం పేరు పెట్టి పిలుస్తున్నాం దానికి. వేదాలు చెప్పే కనుక దాని నారాయణ అని మనం అంటాం. మనం అంతా కూడా దాంట్లో భాగాలు. చెట్లు, నీళ్లు, నిప్పులు, గాలి, జంతువులు అన్నీ దాంట్లో భాగాలే. కనుక దేన్ని కూడా మనం అనాదరించడానికి వీల్లేదు, దేన్ని కూడా అబ్యూస్ చేయడానికి వీల్లేదు. ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఒకదానితో ఒకటి తోడుపడగలిగేటట్లుగా ఉండాలి అనేది విశిష్టాద్వైతపు సారాంశం. అంచేత మనకి కనిపించే ఇదంతా వేరు, నేను వేరు కాదు, అది కూడా నాతో ఒక భాగం, నేను కూడా దాంట్లో ఒక భాగాన్ని. ఇది మన యువతలో కనుక కలగలిగితే ఐ థింక్ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఏర్పడుతుంది వ్యక్తుల్లో. రెండవది ఏ టెండర్నెస్ ఇన్ ద హార్ట్, హృదయ స్పంది అవ్వగలిగేటువంటి భావనాధార బయలుదేరుతుంది. ఇది సాగాలి. ఇది ఎంతెంత సాగితే ఆ ప్రవాహం కింద ఉండే అంతరాలన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు నీటి ప్రవాహం పెరిగితే నేల మీద ఉండే హెచ్చుతగ్గులన్నీ కూడా కనిపించకుండా పోయినట్టుగా వ్యక్తిలో ఉండేటటువంటి ఈ దైవీ భావన యొక్క ప్రవాహం ఎంత పెరిగితే ఈవేళ మన సమాజంలో జాతులు, కులాలు, మతాలు పేర్లతో కలిగే అంతరాలన్నీ నశిస్తే నిజంగా అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు కావడానికి విశిష్టాద్వైతం ఒకటే మనకి దారి చూపించగలిగేది. దీన్నే మనం అర్థం చేసుకోవడమే ప్రయత్నం చేయాలి. యువతకి దీన్ని అందుకోగలిగేటువంటి రుచి కలిగించాలి. ఈ రుచి, దీనికి సైంటిఫిక్ ప్రాసెస్ ఉందా లేదా అనేటటువంటిది ఒక జనరల్ ఆలోచన. సో మేమంటాం, ఇప్పుడు టెంకలోంచి చెట్టు వస్తుంది, నీకు సైన్స్ ఎందుకు, దానికి ఎవరికి కావాలి, దానికి ఫిలాసఫీ ఎందుకు, దానికి తీసుకెళ్ళి టెంక నేల బారిస్తే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో నుంచే మొలకు వస్తుంది. సో ఈ సిద్ధాంతాలని మనం ఏదో ఒక రకంగా చదువు ద్వారా కావచ్చు, లేదు వాడికి వినగలిగేటటువంటి ఏదో ఒక మార్గం ద్వారా వాళ్ళ చెవుల్లో కనుక మనం దీన్ని వేయగలిగితే క్రమంగా ఒకనాటికి అది మొలకెత్తి మహామానై పెరగచ్చు. చాలా బాగుంది స్వామి. ఆ మంచి రోజు వస్తుందని ఎదురు చూద్దాం స్వామి. తప్పకుండా రావాలి కదా, అది రావాలి. నేను ఒకసారి నాకు రాఖీ తమ్ముడు అక్కడ ఉన్నాడు స్వామి, వాడి పెళ్లి చూపులకు వెళ్ళాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక అరలో ఎర్ర మూట, ఒక పెద్ద మూట ఉందన్నమాట. నాకు దాని మీద ఆశ్చర్యం కలిగింది. ఏమిటి పూజా మందిరంలో ఆ మూట అని అడిగాను. అది భగవద్గీత అండి అన్నది. చదువుతావా నువ్వు అని అడిగితే లేదు పూజ చేస్తాము అన్నది. అలాంటి యువత మనకున్నారు స్వామి. అది పూజకు యోగ్యమే అనుకుంటారు, కానీ అది అర్థం చేసుకుని ఏంటి అందులో ఉంది అని ఆలోచన చేసే యువత లేదు కదా. మరి ఇటువంటి తత్వాన్ని మనం వాళ్ళకు చెప్పాలి అని అంటే మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా ఏదైనా ఒక చిన్న సాధన యువతకి ఈ సందర్భంగా మీరు ఒకసారి దయచేయగలుగుతారా? దయచేసి మీరు ఇచ్చిన ఆ దృష్టాంతంలో పూజా మందిరంలో ఎర్రటి మూట ఒకటి, ఇంకా అది మనకి తెలిసినా అదేమిటో తెలియకపోయినా దాన్ని బయట పారేయకుండా అట్టే పెట్టని సంతోషించాలి మనం. వస్తువు అంటూ అక్కడ ఉంటే ఇవాళ కాకపోతే రేపటికైనా దాన్ని వాడుకోగలిగేటువంటి అవసరం తప్పకుండా వస్తుంది. సాధారణంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాగుతూ ఉన్నంత వరకు ఎవ్వడికీ కూడా దైవాన్ని గురించి ఆలోచించాల్సినటువంటి సన్నివేశం ఎదురవ్వదు. ఎప్పుడైనా జీవితంలో ఎదురు దెబ్బ తగిలినప్పుడే ఆలోచన ప్రారంభమవుతుంది. నేను ఏమిటి, ఎందుకు నాకు ఇలా ఎదురు దెబ్బ తగిలింది, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, అన్నిటిని వాడుకోగలిగే శక్తి నాలో ఉంది, అయినా ఎందుకు ఇది ఫెయిల్ అయింది? ఈ ఆలోచన మనిషిలో వచ్చినప్పుడే జిజ్ఞాస అంటాం కదా, ఇది కలిగినప్పుడే నిజంగా మనిషికి మనం అర్థం కావాల్సింది ఏదో ఇవ్వగలుగుతాం. అది కలగనంత వరకు మనం ఏమి ఇచ్చినా వాడు అంటూ ఇలా ఏదో పక్కన మొహం పెడుతూ చూస్తుంటాడు తప్ప మనకేసి అది అందుకునేటువంటి ప్రయత్నాన్ని అతను కనిపించనివ్వడు. సో వ్యక్తుల్లో కనీసం ఇలాంటి మన ప్రాచీన గ్రంథాలనో మరొకదాన్నో కంటికి కనిపించకుండా చేసేద్దాం అని అనుకోకుండా కనీసం ఇంట్లో అట్టే పెట్టుకుందాం అని అనిపించినా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్
దే హ్యావ్ అచీవ్డ్, వీ కెన్ సే. వాళ్ళు సగం దాంట్లో వచ్చేసినట్టే. ఇక రెండవది, అందులో ఏముందో కంటెంట్లోకి వెళ్ళాలి అని అంటే ఇట్ షుడ్ బి గివెన్ ఇన్ దేర్ లాంగ్వేజ్. మీరు సాధారణంగా ఈ రోజుల్లో ఉండే పిల్లలందరినీ చూస్తే అంతా ఇంగ్లీష్ మీడియం, స్వామి. అంత ఇంగ్లీష్ మీడియం. అవును స్వామి. తెలుగులో అసలు మనకు గవర్నమెంట్లే అంగీకరించట్లేదు చదువుని. ఇంగ్లీష్ భాష వాడికి రావాలని తల్లిదండ్రులకు ఉంటుంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడాలని వాడికి అనిపిస్తుంది. నోరు విప్పితే అన్ని పచ్చి అబద్ధాలే కావచ్చు, కానీ వాడు ఆ అబద్ధాలని ఇంగ్లీష్లో చెబుతుంటే అబ్బా 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 అని చాలా వినబులుగా ఉంటాయన్నమాట. సో ఇంగ్లీష్లో అందుకుంటే వాడికి అదేదో నేను గొప్ప పని చేస్తున్నాను అని అనిపిస్తుంది. ట్రెండ్ అదే క్రమంలో ఉండేటప్పుడు మనం అందించదలుచుకున్నటువంటి అంశాలను కూడా మనం ఆ భాషలో కొంతవరకు అందించే ప్రయత్నం చేస్తే, ఓ పర్లేదు మన భాషే కదా, అత్యత బహుశా ఇందులో మనకు ఉపయోగించేది కూడా ఏదైనా ఉందేమో అనే ఆలోచన వాళ్ళలో రావడానికి మనం అవకాశం కల్పించిన వాడు అవుతాం. సరే, చదివిన తర్వాత వాడికి అది పూర్తిగా అర్థమవుతుందా, ఆచరించగలుగుతాడా అనేది దట్స్ ఆల్టుగెదర్ ఏ డిఫరెంట్ థింగ్. అట్లీస్ట్ దాంట్లోకి వెళ్ళి దాన్ని చదవాలని అనిపించాలన్నా వాడికి అందుబాటులో అర్థమయ్యేటట్టు ఉండేటువంటి పాట కింద దాన్ని మలచాలి. ఇప్పుడు చూడండి, మనం ఉత్తరాదికి వెళితే తులసీదాస్ రామాయణాన్ని అందరూ చదువుతుంటారు, ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్ళ భాషలో ఉండడం చేత వాడికి త్వరగా నేర్చుకోవడానికి ఒక ఉత్సాహం వాళ్ళ కలిగిస్తుంది. వాళ్ళకి అర్థమయ్యే భాషలో వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అలా ఉంటే చదువుతాడా, లేకపోతే ఇంకో భాషలో చదవకూడదా అనేది ప్రశ్న కాదు. జనరల్గా అనిపించేటువంటి పద్ధతి నా భాషలో అర్థం కావాలి. మరి పిల్లలంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండేటప్పుడు మీ గ్రంథాలు మీరు తెలుగులో ఇస్తారంటారు అనుకోండి, దాని రీచ్ ఉండదన్నమాట. ఇది మనకి నిజానికి ఉత్సాహం జనాల్లో కలిగించాలంటే ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసి దాన్ని చక్కగా పొద్దున్నే రోజు శుద్ధి మనమే దాన్ని ఎలా చేసుకోవాలో చెప్పి, ఇది కనుక మనం చేయగలిగితే యువతలో అర్థం చేసుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది. మీరు తెలుగులో ఉందనుకోండి, లేదా సంస్కృతంలో ఉందనుకోండి, లేదా తమిళంలో ఉందనుకోండి, లేదా ఇంకో భాషలో ఉందనుకోండి, దానివైపు వెళ్ళేటువంటి యువత, అర్థం చేసుకునేటువంటి యువత పర్సంటేజ్ ఉండొచ్చు, కానీ చాలా తగ్గిపోతుంది. ఏదైనా వాళ్ళ భాషలో మనం అందించగలగడం అనేటడం చాలా ప్రధానం. మన దేశంలో ఇప్పుడు అన్ని భాషలు ఉంటున్నాయి కనుక అన్నిటి లోపలికి డీటెయిల్స్లోకి వెళ్ళకపోయినా మీకు ఒక 5-6 లాంగ్వేజెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి, అంతవరకు దాన్ని దాంట్లో ఇవ్వండి. వాడికి డౌట్ రాదు కదా. సో ఇది మనకి అర్థం, యువతకి ఇచ్చేటటువంటి విధానం ఎప్పుడు కూడా వాళ్ళ భాషలో ఇవ్వడం అనేది చాలా అవసరం. రెండవది, వాళ్ళలోంచి మనం ఒకళ్ళిద్దరిని పికప్ చేసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళకి అందడం కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఇవ్వగలిగితే కూడా వాళ్ళలో చాలా త్వరగా దాన్ని అర్థం చేసుకోగలిగే స్థితి ఏర్పడుతుంది. నవేడేస్ ఆల్సో యువతలో కూడా చాలా బుద్ధిమంతులైనటువంటి పిల్లలు ఉన్నారు, చక్కగా గౌరవించేటువంటి వాళ్ళు, మంచిగా దాన్ని పైకి తీసుకువెళ్ళాలి అనుకునేవాళ్ళు లేకపోవడం అయితే లేదు. కానీ మీరు అన్నట్టుగా విజిబిలిటీ అది మనకి తగ్గుతున్నారు. అంటే జీవితంలో ఇంకొక డైమెన్షన్ ఉంది, పరమార్థం ఉంది అన్న ఆలోచన 99 మందికి లేదే అనుకుంటాను స్వామి. వాళ్ళకి అటువంటి వాళ్ళకి మనం ABCD అని చాలా సింప్లిఫై చేసి మనం ఈ సాధనా క్రమాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నం మీ బోటి వాళ్ళు చేస్తే చాలా బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చేయాలంటే వాళ్ళకి మనం వీ హ్యావ్ టు కండక్ట్ క్లాసెస్ టు దోస్ పీపుల్. పిల్లలకి మనకి ఎప్పుడెప్పుడు వాళ్ళకి లాంగ్ వీకెండ్స్ దొరుకుతాయో లేదా హాలిడేస్ ఉంటాయో అలాంటి టైంల్లో వాళ్ళకి మనం ఇలాంటి వాటిని మనం కండక్ట్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు, ఆ క్యాంప్స్లో కొంతమంది పాల్గొంటుంటారు డిఫరెంట్ ఏరియాస్లో.
క్యాంప్ అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో చాలా రకాల మంచి మార్పులు వస్తాయి. సో కండక్ట్ చేయడం ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్డ్. మీరు ఒకసారి దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు అన్నమయపురం దయచేశారు స్వామి మా ఆహ్వానం మీద. ధైర్య అవార్డు ఇవ్వడానికి వచ్చారు మీరు. ఎస్. అప్పుడు దుర్గామాతని మీరు మా మేనత్త గారు ఆవిడ అని అన్నారు. చాలా సంతోషంగా, ఒక చమత్కారంగా మాకు బాగా అందరికీ బాగా అనిపించింది స్వామి. వారు మేనత్త అని మీరు అంటుంటే, అంతలా ఆత్మీయ భావన ఎక్స్ప్రెస్ చేస్తుంటే, నేను చరిత్రను ఒకసారి పరిశీలిస్తే కులోత్తుంగ చోళుడు మన గోవిందరాజస్వామి విగ్రహాన్ని సముద్రం పాలు చేయడం కానీ, ఇలా పాల్కురికి సోమనాథుడు విష్ణు సహస్రనామాల్లో అధోక్షజ అన్న నామాన్ని వక్రంగా వ్యాఖ్యానించడం కానీ బాధ కలిగిస్తాయి. ఇది ఏమైనా మనం విష్ణుమూర్తిని స్మరించడం ఒక పార్టీలాగా అవుతుందా స్వామి? శివుడు కూడా సమానమేనా, లేకపోతే విష్ణువు ఎందుకు అలాగా తోసేశారు వాళ్ళు? ఈ శైవులు అలా చేయడం కానీ, అలాగే ఒక అపోహ ఉంది స్వామి. భగవద్ రామానుజుల వారు చాలా శైవ క్షేత్రాలను వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు అన్న అపోహ ఉంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా, మీ ద్వారా వాటిని ఆ అపోహ తొలగించాలి అనే ప్రయత్నంలో ఈ ప్రశ్నను అడుగుతున్నాను స్వామి నేను. రామానుజుల వారు వైష్ణవాలయాలుగా శైవాలయాల్ని మార్చడము అనేటటువంటిది చరిత్రకి దూరమైనటువంటి అంశం. ఎప్పుడు ఎక్కడ దేన్ని అలాగ మార్చినటువంటి సన్నివేశాలు మన చరిత్రలో లేవు. ఇప్పుడు ఇంకా అందులోకి మార్చుకున్న ఉన్నాయి. ఇప్పుడు కులోత్తుంగ చోళుడి యొక్క సన్నివేశమే చూసినట్టయితే అది ఒక అద్భుతమైనటువంటి వైష్ణవ క్షేత్రం. దాన్ని అతను కేవలం శివాలయం కింద దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఆ చేయడం అనేటటువంటిది వైష్ణవ సంప్రదాయం మీదో శైవ సంప్రదాయం మీదో అవగాహన ఉండి కానీ, దాని మీద భక్తి ఉండి కానీ చేసినటువంటి వ్యక్తి కాడతను కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి పని. అది అతను కేవలం తనకి రాజకీయంగా ఆనాడే కలగాల్సిన ఒక గుర్తింపుని తెచ్చుకోవడం కోసం చేసినటువంటి పని. అది అనవసరంగా వీళ్ళ మధ్య తను చిచ్చు రేకెత్తించి దాని ఫలితం పొందాలి అని అనుకున్నాడు ఆయన. దానికోసం ఆయన వాడుకున్నాడు చిదంబర క్షేత్రాన్ని. నిజానికి చిదంబర క్షేత్రం అతి ఉత్తమమైనటువంటి వైష్ణవ క్షేత్రం. దానికి చరిత్ర చెప్తోంది. దాన్ని పార్వతికి శివుడికి ఒకనాడు సహజంగా అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న మాట వస్తుంటాయి కనుక ఇద్దరు కూడా మంచి నాట్యంలో అద్భుతమైనటువంటి ప్రవేశం కలిగిన వారు కనుక ఇందులో ఎవరు ఎక్కువ అద్భుతంగా చేయగలరు, నువ్వా నేనా అనే పోటీ ఏర్పడ్డప్పుడు మన నిర్ణయం చేసే వ్యక్తులు ఎవరెవరు కావాలి కదా. అంచేత విష్ణువు నిర్ణయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నాట్య శాస్త్రానికి ఆది గురువు విష్ణువు. మధుకైటబులతోటి చేసిన యుద్ధంలో కానీ, కాళీయుడి మీద చేసినటువంటి నృత్యంలో కానీ ఆయన నాట్య పండితుడైన ఆరంభకుడు ఆయన నాట్య శాస్త్రానికి. అందుచేత ఆయన్ని మనం జడ్జిగా పెట్టుకుందాము అని అనుకున్నారు. సరే వెళ్ళారు, అందరూ వెళ్ళి విష్ణు దగ్గర ప్రార్థన చేశారు. చేస్తే తప్పకుండా నేను వస్తా. అయితే దానికి ఇలాంటి సన్నివేశంతో ఒక స్థానాన్ని, ఒక మండపాన్ని, సభా మండపాన్ని, దానికి చిదంబరానికి సభా మండపం అని పేరు. దానికి ఒక సభా మండపాన్ని ఏర్పాటు చేయండి. ఒక కనక సభ అంటారు దాన్ని. ఒక బంగారుమయమైనటువంటి సభా మండపాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఆయన. ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈవేళ మనం చూసేటువంటి ఆ సన్నివేశం అంతా
అప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేసినటువంటి ఏర్పాటు. దాంట్లో ఈయన నేను పబళించి ఉంటాను, మీరు చేస్తూ ఉండండి, దాంట్లో నిర్ణయం చేస్తా అన్నాడు ఆయన. సభని నిర్మాణం చేసిన తర్వాత విష్ణువు అక్కడికి వచ్చి అక్కడ ఉంటే అప్పుడు పార్వతీ శివులు ఇద్దరు కూడా, పరమేశ్వరులు ఇద్దరు కూడా నాట్యం చేయడం ప్రారంభం చేశారు. ఎంతకాలం చేశారనేది మనకు తెలియదు ఇదమిత్తంగా, కానీ చాలా కాలం జరిగింది. ఇందులో ఎవరు కూడా తీసిపోయినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే పోటాపోటీగా చేస్తున్నారు. పార్వతికి అంత పోటీ వచ్చేసింది, ఆవిడకి పరమశివుడికి అంత పోటీ వచ్చింది. ఇద్దరు కూడా నన్ను మించిన వాళ్ళు లేరంటే నన్ను మించిన వాళ్ళు లేడు అని అనుకుంటూ బ్రహ్మాండం చేసేస్తున్నారు. కానీ అప్పటికీ పార్వతీదేవి గెలవదు, పరమశివుడు గెలవట్లేదు. కానీ ఇది ఎక్కడో చోట ముడి పెట్టాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాట్య పోటీ అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ జుగళబందీ చేసేటువంటి వాళ్ళు ఒకటి చేస్తారు ఒక ఇన్స్ట్రుమెంట్ మీద, ఇంకో ఇన్స్ట్రుమెంట్ మీద వాళ్ళు అదే దాన్ని మళ్ళీ ఆ రాగాన్ని ఆలపించాలి. సో ఇలాగ ఉంటాయి. సో ఈయన ఒకటి నృత్య భంగిమ ఈయన ఒకటి చేసి చూపించాలి, అది వాళ్ళు చేయాలి. వాళ్ళు ఒకటి చేసి చూపిస్తారు, ఈయన చేయాలి. ఇలా సాగుతుంది అది ఎప్పటి నుంచో. కానీ అప్పటికి దీనికి ముగింపు అంచేత పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు పరమశివుడికి సైగ చేసి చూపించాడు. ఆయన ఆపమని కాదు, ఇలా ఒక పాస్చర్, పాదాన్ని పైకెత్తి పెట్టే పాస్చర్ని ఆయన చూపించాడు. ఇలా పెట్టవా. ఆవిడ తనకుండేటువంటి సహజమైనటువంటి స్థితిని బట్టి అట్లాగా ఆ ముద్ర వేయడానికి ఆవిడ సంకోచించింది. శివుడు గెలిచాడు అని డిక్లేర్ చేశారు. ఆ సందర్భంలో నిజానికి అది దేవతల ప్రార్థనతో విష్ణు పాపం శివుడిని గెలిపించాల్సి వచ్చింది ఆ భంగిమ చూపించి. సరే, ఆ తర్వాత కృతజ్ఞతతోటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు. శ్రీ మహావిష్ణువుని ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ. ఇది ఆ క్షేత్రపు చరిత్ర. చిదంబరం ఇందాక మీరు చెప్పాను చూడండి, ఆ కులోత్తుంగ చోళుడు ఉన్నాడే, అసలు అతను చోళ వంశానికి చెందినవాడు కాడు. అతను ఎక్కడి నుంచి వచ్చినవాడు? అతను రాజరాజ నరేంద్రుడి యొక్క పరివారంలో ఉండేటువంటి ఒక వ్యక్తి. అతను దక్షిణానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి చోళ వంశపు ఆవాల్టి రాజుని అది హతమార్చి దాన్ని తన కైవసం చేసుకున్నాడు. ఆయన చోళుడే కాదు అసలు, కానీ దాంట్లో చాలా గొప్పవాడు అనేటటువంటి పేరు, టైటిల్ అతనికి వచ్చేట్టుగా ఇక్కడ ఉండేటువంటి అర్చకులకి ప్రేరణ కలిగించి వాళ్ళకి ఏం చెప్పాడు అని అక్కడ చేసే ఆరాధకులకి, మనం ఆరాధన చేసేటటువంటి శివుడు విష్ణువు పాదాల దగ్గర ఉండడం ఏమిటి, అంచేత అలా ఉండడానికి వీల్లేదు, దాన్ని తీయాలి. ఇప్పుడు జనాలకి ఏముంటుంటుంది, ఏదో ఒక రకంగా నడిపిస్తే, ఏ రకంగా నడిపిస్తే ఆ రకంగా వాళ్ళు నడుస్తారు. ఇలాగ వాళ్ళని నడిపించి వాళ్ళకి ఒక ద్వేషాన్ని రగిలించి అది ఉండడానికి వీల్లేదు అని అనిపించి వాళ్ళ చేత తను ఆ చోళ వంశంలో ఉత్తముడిగా అక్కడ ఉండేటువంటి ఒక అమ్మాయిని తను వివాహం చేసుకుని తను చోళ వంశానికి చెందినవాడుగా, అందుకోసం అందులో మామూలు చోళుడు కాదు, కుల ఉత్తంగ చోళుడు ఈ టైటిల్ తీసుకున్నాడు అతను. అందుకోసం మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా అతని పేరు కూడా చెప్పడానికి ఒప్పుకోరు. అవ్యపదేశ్యుడు అంటారు. అది అవ్యపదేశ్యుడు. వ్యపదేశ్యుడు అంటే చెప్పదగిన వ్యక్తి అని, అవ్యపదేశ్యుడు అంటే అతని పేరు కూడా ఉచ్చరించడానికి అనర్హుడు అని. రెండవది అతను ఇంకో ఏం పేరు పెట్టారు, అతను రామానుజుల వారి మీద ఒక హత్యా ప్రయత్నం చేశాడు. అతను రామానుజుల వారిని అప్పట్లో వీరి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అని, వీరిని తొలగించినట్టయితే మొత్తం సంప్రదాయం అంతా పోతుంది కనుక వీరిని ఏదో చేద్దామని ఉద్దేశంతో వీరిని తీసుకురమ్మని చెప్పాడు తన సభకి. అప్పుడు ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయన గురువు గారు శిష్యులు ఇద్దరూ కలిసి రామానుజుల వారిని కర్ణాటకకి పంపించి వీళ్ళిద్దరూ కూడా ఆ సభకి వెళ్ళి ఇద్దరు కళ్ళు పోగొట్టుకున్నారు.
అంటే వాడు విని తత్వం తెలుసుకుందాం అనేటువంటి జిజ్ఞాస కాకుండా తన యొక్క తత్వాన్ని అందరి మీద ఆరోపించేనా వాళ్ళని కన్వర్ట్ చేయాలనుకునేటువంటి వ్యక్తిత్వం అతను. సో వీరికి చెప్పిన దాన్ని వాడు ఒప్పుకోక చివరికి వీరి కళ్ళు తీయడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాల కాలం రామానుజుల వారు కర్ణాటక రాజ్యంలో ఉండిపోయారు. మేల్కోట క్షేత్రం అప్పుడే ఆవిర్భవించింది అక్కడ. సో ఆ సందర్భంగా తర్వాత అతనికి క్యాన్సర్ వచ్చింది. ఎవరికి స్వామి? ఆ చోళరాజుకి, చోళరాజు కాదు వాడు అవ్యపదేశ్యుడు. అవ్యపదేశ్యుడికి ఆ క్యాన్సర్, థ్రోట్లో క్యాన్సర్ వచ్చే తర్వాత అతను చనిపోయాడు. అతను అంచేత అతనికి క్రిమికంఠుడు అని పేరు పెట్టారు తప్ప వాడి పేరుతో అతను ఎప్పుడు ఉచ్చరించారు. ఎందుకంటే అతను శివుడు అక్కడ విష్ణు భక్తుడిగా ఆయన పాదాల దగ్గర ఉంటే అక్కడి నుంచి ఉండే ఆ విష్ణువుని తీసి సముద్రంలో కలిపి దాన్ని శివాలయం కింద మార్చి ఇలా చాలా రకాలుగా తాను శైవ ప్రచారకుడు అని అనుకుంటూనే శివుడికి అన్యాయం చేశాడు ఆయన. అంటే శివుడి యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించాడు ఆయన. శివుడు పరమభక్త శిఖామణి. శివుణ్ణి పరమ భాగవతాన్ స్మరామి అంటారు మనకి భాగవతంలో. వైష్ణవానాం యథా శంభు అని శివుడు పరమ వైష్ణవుడని అందరూ ఆదరిస్తారు. విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగని తన శిరస్సున ధరించి తను తరించాను అనుకున్న అతని పేరు అంతకుముందు రుద్రుడు. అతనికి ఈ గంగని తన శిరస్సున ధరించడం ద్వారా శివ సంజాత మంగళకరుడయ్యాడు ఆయన. అంటే విష్ణువు మీద ఆయనకు ఉండేటువంటి విశ్వాసం అంతటిది, గౌరవం అంతటిది. మీరు ఎక్కడైనా విష్ణు వైభవం ఎక్కడైనా చూడండి, పురాణాల్లో శివుడు చెప్పింది అంతా. శివుడు పార్వతికి చేసినటువంటి ఉపదేశమే మనకు కనిపిస్తుంది. ఆ రకంగా శివుడు ఎప్పుడు కూడా విష్ణు ద్వేషి కాదు, విష్ణువు శివద్వేషి అంతకంటే కాదు. వైష్ణవులు ఎప్పుడు కూడా శివుణ్ణి ద్వేషించరు. కానీ మరి వాళ్ళలో ఎందుకు ఆ రకమైనటువంటి భావం కలిగింది అనేటటువంటిది అది వాళ్ళకే తెలియాలి. ఇది తర్వాత వీళ్ళు ఇలా రేకెత్తించారు. ఇప్పుడు ఎగెనిస్ట్గా మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆ మాటలతోటి వాళ్ళు మిగతా ద్వేషాన్ని వాళ్ళలో పెంచుతారు తప్ప నిజానికి వైష్ణవులకి ఎప్పుడు కూడా శివుడి మీద ద్వేషం ఉండదు. శివుణ్ణి పరం భాగవతుడిగా ఎప్పుడూ ఆదరిస్తారు. మన దక్షిణ దేశానికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆలయాల్లో శివుడు క్షేత్రాధిపతిగా ఉంటాడు. అక్కడ మీరు దక్షిణ దేశంలో ఉండే పెద్ద పెద్ద వైష్ణవ క్షేత్రాలకు ఎక్కడికైనా మనం వెళ్ళి చూడొచ్చు. అక్కడ శివుడు క్షేత్రాధిపతి, స్థాన నిర్వాహకుడు అలా ఉంటాడనమాట అక్కడ. అండ్ చాలా చోట్ల ఉండేటటువంటి ఈ అమ్మవారి ఆలయాలు ఉంటాయి. అలాంటి వాటికి రామానుజులు అన్ని చోట్ల ఆరాధనలు ఏర్పాటు చేశారు, మర్యాదలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు శ్రీరంగం చాలా పెద్ద క్షేత్రం. శ్రీరంగం పక్కన సమయపురం అని ఉంది అక్కడ అమ్మవారి క్షేత్రం. శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడానికి పూర్వం సమయపురంలో బ్రహ్మోత్సవాలు చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో శ్రీరంగం క్షేత్ర పెరుమాళ దిగించే మర్యాదలు పంపించి అమ్మవారికి అక్కడ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు రంగనాథుడు తన బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసుకుంటాడు. ఇది రామానుజులు వారు చేసిన వ్యవస్థ. ఇలా ఒకటి కాదు, మనకి ఎన్నో చోట్ల క్షేత్రాల్లో చూస్తే కాంచీపురం దగ్గర ఉండేటువంటి దివ్యక్షేత్రాల్లో చాలా చోట్ల అవన్నీ కూడా అక్కడ సుమారుగా 17 దివ్యదేశాలు ఉన్నాయి కాంచీపురం చుట్టూ. ఆ దివ్యదేశాల్లో అన్నిట్లో కూడా పరమశివుడికి జరపవలసినటువంటి ఉత్సవాలని జరిపి స్వామి ఆయా క్షేత్రాలను ఏర్పాటు చేశాడు. అక్కడ మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయం మధురైలో ఉండేటటువంటి దానికి కూడా మలయధ్వజుడి యొక్క కుమార్తె ఆవిడ. సో అక్కడ కూడా జరిగే ఉత్సవాలు పక్క నుండి తిరుమాలింజోలై అని అక్కడ ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళు విష్ణుమూర్తి ఆయన తనకి చెల్లెలుగా ఆవిడని భావించి ఆవిడికి ముందర ఉత్సవాలు జరిపించి
ఆ తర్వాత తన ఉత్సవాలు చేసుకుంటాడు. అంచేత ఎక్కడైనా సరే అమ్మవారిని, పార్వతిని లేదా పార్వతి అంశగా ఉండేటటువంటి ఇప్పుడు చండి, దుర్గా ఇలాంటి వాటన్నిటిని కూడా తన సోదరిగానే భగవంతుడు ఎప్పుడు భావిస్తాడు. రామానుజుల వారు కూడా ఆ మర్యాదను నిలబెడుతూ ఆయా క్షేత్రాలకి ముందర మర్యాద జరిపి అవి అయిన తర్వాత తమ పెరుమాళి ఉత్సవాలు జరిపిస్తుంటారు అన్ని చోట్ల. ఎందుకనంటే శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు, మధురైలో. తను తల్లిదండ్రులకి ఇద్దరికి కనిపించి, నేను మీకు పిల్లవాడుగా పుట్టాను, ఎందుకంటే వాళ్ళు పిల్లవాడుగా నువ్వు మాకు పుట్టాలని తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు గతంలో. సో నేను మీకు పుట్టాను కదా అని 4 చేతులతోటి కనిపించాడు, ఆయుధాలతోటి. ఓ పుట్టావయ్యా జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదాధర. ఇలాగ వాళ్ళంతా అంగీకరించిన తర్వాత అప్పుడు ఆయన, నేను ఇక్కడ ఉంటే మళ్ళీ మీకు ప్రమాదం చేత నన్ను తీసుకెళ్ళి బలాన్ని చోట చేర్చండి, అక్కడ ఒక అమ్మాయి ఇప్పటికే పుట్టి ఉంటుంది, ఆ అమ్మాయిని మీరు తెచ్చుకోండి ఇక్కడికి అని ఆయన ఆదేశించాడు. ఆదేశించినప్పుడు వసుదేవుడు పిల్లవాడిని తీసుకుంటాడు. ఎలా వెళ్ళాలి అని క్వశ్చన్ చేయలేదు. ఇక్కడ భగవంతుడు చెప్పిన ఆదేశం మీద మళ్ళీ డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు అతనికి. చేత వెళ్ళేటప్పటికి తలుపులు తెరుచుకున్నాయి, అక్కడ ఉండేవాళ్ళతో మత్తులో పడున్నారు. వాన పడుతోంది, కానీ మీద చుక్క మీద పట్టలేదు. వెనకాతల ఆదిశేషుడు పణాలతో ఉన్నాడు. యమునా నది దాటాలి, మోకాటి లోటులోకి నేల వచ్చేసింది. ఈయన హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దాని మించి ఆ పిల్లవాడిని నందగోపుడికి హ్యాండ్ ఓవర్ చేశాడు. నందగోపుడి దగ్గర ఉండే ఆ అమ్మాయిని తను చేతిలో తీసుకున్నాడు. అప్పటికే ఆవిడ అక్కడ పుట్టి ఉంది. ఆ పిల్లని తీసుకొచ్చి జైల్లోకి మళ్ళీ చేరిన తర్వాత అప్పుడు ఆ పిల్ల కేరమని ఆవిడ ప్రారంభించింది. తలుపులన్నీ మూసేసుకున్నాక కంసుడు వచ్చాడు, తెలిసింది అతనికి. పిల్లని పైకి ఎగరేసి కింద కత్తి పెట్టి దాని మీద కట్ చేసే ప్రవృత్తి అతనిది. సో ఇలా చేద్దామని ఆ పిల్లని ఇలా పైకి ఎగరేశాడు. అది మొత్తం 16 చేతులతో ఉండేటువంటి ఒక శక్తి స్వరూపిణిగా వచ్చి, మూర్ఖుడా నేను చంపేవాడు ఆల్రెడీ పెరుగుతున్నాడు రా అని ఆదేశించి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు భగవంతుడు ఆమెకి, నువ్వు ఇట్లాంటి ఉపకారం చేసావు కనుక నిన్ను ఫలానా పేర్లతోటి ఆరాధన చేస్తారు, దుర్గా, కాత్యాయని ఇలాంటి అనేక పేర్లతోటి నిన్ను ఆరాధన చేస్తారు అని చెప్పాడు. ఇప్పుడు ఆవిడ కృష్ణుడు పుట్టినప్పుడు కృష్ణుడు తర్వాత పుట్టింది. అక్కడ కృష్ణుడు కార్యాన్ని సాధించి పెట్టింది. అందుచేత ఆవిడ కృష్ణుడికి సోదరి. కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు చేత భగవానుడికి ఆవిడ సోదరి. భగవానుడికి సోదరి అంటే భగవంతుడు మనకి త్వమేవ మాతాచ పితా త్వమేవ, ఆయన మనకి తండ్రి కనుక ఆవిడ ఆయన చెల్లెలు కనుక మనకి మేనత్త అయింది ఆవిడ. బాగుంది స్వామి, చాలా బాగా చెప్పారు. శివుడి మీద ఎప్పుడు కూడా వైష్ణవులకు కానీ దానికి ఎవరికి ద్వేషం అనేది ఎప్పుడూ ఉండదు. అయితే ఎందుకు పూజ చేయాలి అప్పుడు ద్వేషం లేకపోతే? వెంటనే ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకు పూజ చేయరంటే ఆయన ఆసుతోషి, కాస్త ఆయనకి కాస్త అనుకూలంగా మాట్లాడినా ఆనందపడిపోయేటువంటి వ్యక్తిత్వం, ఏది అడిగితే అది ఇచ్చేసేటటువంటి మనస్తత్వం, దానికి ముందు వెనక ఆయన చూడు. ఇప్పుడు భోళా శంకరుడు అని కదా అంటారు. నేను తల మీద చెవిటికని చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలంటే తథాస్తు అనేసి అడిగిన. మరి ఎక్స్పెరిమెంట్ నీ మీదే ఫస్ట్ చేస్తానయ్యా అంటే కానీ అప్పుడు తను తెలియదు అని ఇచ్చిన వారు ఎంత ప్రమాదకరము. ఆయన అలాగా అల్ప సంతోషి, వరాలను ఇచ్చేటువంటి వ్యక్తిత్వం. మనుషులం మనం జనరల్గా ఎంత భక్తుణ్ణి నేను అని అనుకున్న వ్యక్తులకైనా ఎవరైనా కోరికలు తీర్చేటటువంటి ఒక వ్యక్తి ఎదురుకుండా ఉన్నాడు అని అంటే ఏదో అడగాలి కావాలని అనిపిస్తుంది. తాత్కాలికమైనటువంటి ఏదో ఒక లాభాన్ని పొందాలి అని అనిపిస్తుంది. ఇలాగా మనలో ఏదైనా ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఆవేశం కలిగి ఏవో కోరితే ఆయన టక్కుమని ఇచ్చేసాడు అనుకోండి, అది మనకి హితకరం కాకపోవచ్చు, ప్రియం కానీ హితకరం కాకపోవచ్చు. సో అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంత బతికిన తర్వాత మళ్ళీ ఎక్కడికో మళ్ళీ కిందకి
పోవలసి వస్తుంది అనే భయం చేత వైష్ణవులు ఆయన్ని అడగడానికి ప్రయత్నం చేయరు. అంతే తప్ప ఆయన మీద ద్వేషం చేత కాదు. ఇప్పుడు కూడా గౌరవం అనేది అందరి మీద ఉంటుంది. ఆరాధన అందరి ఎందుకు ఉండక్కర్లేదు కదా. ఇప్పుడు ఒక స్త్రీ తన భర్తని ఆరాధిస్తుంది. భర్త గారు అన్నగారు ఉంటారు, భర్త గారి తమ్ముడు ఉంటాడు, భర్త గారి మిత్రులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ద్వేషించదే ఆవిడ ఆదరిస్తుంది. ఆదరణ వేరు, ఆరాధన వేరు. చేత వైష్ణవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన అవతారాలు ఏముంటాయో వాటిని ఆరాధిస్తాడు. మిగిలినటువంటి వాళ్ళంతా దేవతలు. ఆ దేవతలందరినీ కూడా చిన్న అతి అల్పమైనటువంటి గ్రామ దేవత దగ్గర నుంచి ఈ దేవతలందరిలోకి అతి పెద్దవాడని చతుర్ముఖ బ్రహ్మ దాకా అందరినీ ఆదరిస్తారు, అందరినీ గౌరవిస్తారు. వీళ్ళంతా నా దేహంలో భాగాలే అని భగవంతుడు అంటే మనం భగవంతుడే ప్రేమ ఉంటుంది అనుకున్నప్పుడు ఆయన దేహం మీద ద్వేషం ఎందుకు ఉండాలి? నేను నిన్ను చాలా ప్రేమిస్తానయ్యా, నీ ప్రాణం అంటేనే నాకు ఇష్టం లేదు, అది మాత్రం తీసేస్తానంటే వాడిని ఏమంటాం మనం? దుర్యోధనుడు ఆ మాట అన్నాడు. అలాగా కృష్ణ నువ్వంటే మాకు భలే ప్రేమ తెలుసునా, పాండవులు అంటావా? పాండవులు మాకు జ్ఞాతులు అంచేత ఏదో ఉంటాయి మాకు ఆస్తి తగాదాలు అంచేత దాని గురించి నువ్వు పట్టించుకుంటావేంటా? మా ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు, విదురుడి ఇంటికి ఎందుకు వెళ్ళిపోయావు భోజనానికి అని అడిగాడు రాయభారానికి వెళ్ళినప్పుడు. అంటే ఏం పిచ్చాడు నువ్వు? పాండవులు అంటే నా ప్రాణాలు. 5 పాండవులు నాకు 5 ప్రాణాలు లాంటి వాళ్ళు. పాండవులను ద్వేషిస్తా, నిన్ను ప్రేమిస్తానంటావు, నీ ప్రాణం తీసేస్తాను, నువ్వంటే మాత్రం ప్రేమ. ఆ మాటకి ఎంత అర్థం లేదు, నువ్వనే మాట కూడా అలాగే అర్థం లేదా అన్నాడే. సో ఎవరైనా సరే మనకి భగవంతుడు దేహంలో భాగాలే అన్నప్పుడు ఎందుకు ద్వేషం ఎందుకు ఉంటుంది? నిజమైన వైష్ణవుడు ఎవ్వడిని ద్వేషించడు. తప్పు చేసేవాడిని, తప్పుని ద్వేషిస్తాడు, వ్యక్తిని కాదు. ఎవడైనా చేస్తే అట్లాగా చరిత్రలో మీరు ఎక్కడైనా ఇప్పటిదాకా గమనించండి, ఎవడైనా ఎక్కడైనా ఒక శైవ ఆలయాన్ని విష్ణు ఆలయాల కింద ఎక్కడైనా కన్వర్ట్ చేసినట్టు ఉందా? ఇవి ఎన్నో రకాలుగా మారాయి, వాటిని ఎటు నుంచి ఇటు మారలేదు. స్వామి, విశిష్టాద్వైత మార్గము, అద్వైత మార్గము రెండు విభిన్న మార్గాల, ఒకటి రూపాంతరం చెంది ఇలా వచ్చిందా, లేకపోతే 2 మార్గాల ద్వారా కైవల్యం సాధించవచ్చా? ఆలోచనలో కలిగే పక్వతని బట్టి సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతం అనేది ఒక వ్యక్తి యొక్క మానసికమైనటువంటి పరిపాక దశ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అది ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూసి ఇది ఎన్ని అని అడిగామనుకోండి, ఏం చెప్తారు మీరు? తిరునామాలు, శంఖ చక్రాలు. ఇది ఎన్ని? స్వామివారి చిహ్నాలు ఎన్ని? స్వామి, ఇది ఎన్ని? 3 అని చెప్పవచ్చు స్వామి. నామాలు ఒకటిగా పరిగణిస్తే బేస్ 4, బ్యాక్ కింద సపోర్ట్. ఇంకోటి అడగండి, ఇది ఎన్ని? 1 గోరు అంతర్భాగం. అంటే అది ఇదిలోదా వేరా? అందులోదే. గోరును వేలంటారా ఎవరన్నా? స్వామి, అంటే అప్పుడు గోరు వేరనట్టనా? వేళ్ళలో భాగమే స్వామి. అంటే ఇది ఒకటే మరి అప్పుడు ఎన్ని? ఒకటే. గోరు స్కిన్, బోన్, బ్లడ్, ఫ్లెష్, సెల్స్ ఎన్ని? సో దీన్ని ఒకటి అనొచ్చు, అంశాలను విడివిడిగా చూస్తే వేరు వేరు అనొచ్చు. స్కిన్ వేరు,
బ్లడ్ వేరు, బోన్స్ వేరు. బోన్స్లో ఉండేటటువంటి అంశాలు వేరు, బ్లడ్లో ఉండే అంశాలు వేరు. అలా చూస్తే ఇందులో బోల్డ్ అని ఉన్నాయి. ఇది ఒకటి కాదు, ఇది బోల్డ్ యొక్క సమాహారం, కలయిక. సెల్స్ ఉన్నాయి. సెల్స్, దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్. సో ఇది ఎన్నిటి యొక్క కలయిక, కూడుకున్న ఒకటి. కొందరు దీన్ని చూసి ఇది ఒకటంటే ఒకటే అన్నారు కొందరు. ఆ ఒకటి మాత్రమే, ఇంకొకటి ఏమి అనడానికి వీల్లేదు. దీని ఏమని అంటే అదంతా ఉత్తిదే. ఇది అద్వైతం. దీన్ని ఒకటి అని ఎలా అంటామండి? బోన్స్ ఎప్పుడు స్కిన్ కాదు, స్కిన్ ఎప్పుడు బ్లడ్ కాదు, బ్లడ్ ఎప్పుడు నెయిల్ కాదు, నెయిల్ ఎప్పుడు హెయిర్ కాదు. ఇవన్నీ వేరే వేరే. అది వేరు తత్వం అయిపోయింది, ద్వైతం అయిపోయింది. రామానుజులు అన్నారు ఇది వేరు అనొచ్చయ్యా, ఒకటి అనొచ్చు. అన్నిటితో కలిసిన ఒకటి. దాన్ని మనం విడివిడిగా చూడాలంటే వేరు. కనుక ఇది వేరా ఒకటా అంటే వేరు అనొచ్చు, ఒకటి అనొచ్చు. కానీ మరి ఎలా చెప్పాలి? అన్నిటితో కలిసిన ఒకటి. ఈ కలిసిన అనడానికి సంస్కృతంలో విశిష్టము అంటారు. విశిష్టం అంటే స్పెషల్ కాదు, విశిష్టం అంటే గ్రేట్ కాదు, విశిష్టం అంటే కలిసిన, కొన్నిటితో కలిసిన ఒకటి. అప్పుడు మీకు ప్రమాదం ఏం లేదు కదా. కొన్ని ఉన్నాయి దీంట్లో, ఎన్ని అంశాలు మీరు చూపించగలిగితే అన్నిటితో కలిసిన ఒకటి. ఇది విశిష్టమైన అద్వైతం. ఒకటే, కానీ ఒక్కటంటే ఏమీ లేని ఒకటి కాదు. ఏదో బ్రహ్మసత్యం జగన్ మిథ్య కాదు, అన్నిటితో కూడుకున్న ఒక్కటి. ఇది విశిష్ట అద్వైతం. అలాంటి మరొకటి లేదు ప్రపంచంలో, ప్రపంచానికి బయట. కానీ ఇందులో కదిలే ఉన్నాయి, కదలను ఉన్నాయి. సెల్స్ కదిలేవి, స్కిన్ కదలనిది, బోన్స్ కదలనిది. కదిలేవి, కదలనివి, ఈ రెండుతోటి కూడుకుని ఉంది. కదిలే వాటిని చేతనాలు అన్నారు, కదలని వాటిని అచేతనాలు అన్నారు. ఈ చేతన అచేతన విశిష్టం, వాటి కలిసి ఉన్నది ఒకటి. ఈ లోపల ఈ వేలు అని పిలవడానికి ఆధారమైనటువంటి ఒక షేప్ ఏదో ఉంది దీనికి. దాన్ని బట్టి మనం దీన్ని వేలు అని అన్నాను. దీన్ని ఎందుకు వేలు అనరు? దీన్ని ఎందుకు వేలు అనరు? లేదు దీన్ని ఎందుకు చెయ్యనరు? సో దాని ఆకృతి విశేషాన్ని బట్టి, దాని యొక్క యాక్టివిటీని బట్టి, దాని యొక్క స్వరూపాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఆయా నామ నిర్దేశం చేశారు. దానివల్ల దీనికి వేలు అని మనం పేరు పెట్టుకున్నాం. దీనికి ఆ వేలుత్వం అనే దాంట్లో ఉంటుంది. అది మొత్తం దీంట్లో అంతటా ఉంటుంది. ఇందులో ఉండే చేతనాలకి వర్తిస్తుంది, ఇందులో ఉండే అచేతనాలకి వర్తిస్తుంది, దీంట్లో ఉండే నడిపే శక్తికి వర్తిస్తుంది, మూడిటికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇది మూడితోటి కలిసేప్పుడు ఉంటుంది కనుక. స్కిన్గా ఎముకలుగా విడదీయగలమా? మళ్ళీ విడదీసి మళ్ళీ సెట్ చేసేసి మళ్ళీ మనం వాడుకోగలమా? నో. సో ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే విశిష్ట అద్వైతం అంటే మనకు తెలిసిపోయినట్టే. మరి ఇప్పుడు అద్వైత మార్గంలో సాధన చేస్తున్న వాళ్ళకి పరమావధి ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ వాళ్ళకి పరమావధి అనేది వాళ్ళు ఏం కోరరు కదా. అద్వైతం అనేటటువంటి దాన్ని తెలిసినటువంటి వ్యక్తి కోరుకునేది ఇక్కడ ఉండేటటువంటి బంధము పోవుట. తర్వాత తను ఎక్కడికో వెళ్ళాల్సిందంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది వేరే ఇతరత్ర ఏది బ్రహ్మమే ఉంది. ఇక్కడ బ్రహ్మకి ఇక్కడ కేవలం ఒక అడ్డు ఒకటి ఏర్పడింది. ఈ అడ్డు తొలగితే బ్రహ్మమే. అది సత్య మార్గం అంటారా? అది కాదు. సత్యము అసత్యము ప్రశ్న కాదు. ఆలోచన ధోరణిలో అదొక విధానం. అంటే యాంగిల్ మారిందంటారా? యా, దాన్ని మనం డిఫరెంట్ పారామీటర్స్ నుంచి మనం చూస్తున్నాం. తత్వం ఇప్పుడు తత్వమే. మనం అంగీకరించకపోయిన తత్వంలో మార్పు అయితే ఉండదు. తత్వం ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు అలాగే సూర్యుడుగానే ఉంటాడు.
కొంతమంది ఆ సూర్యుని గోళమని గుర్తిస్తారు, కొంతమంది దాన్ని నారాయణుడు అని గుర్తిస్తారు, కొంతమంది దేవత అని గుర్తిస్తారు, కొంతమంది ఒక శక్తిని గుర్తిస్తారు. దట్స్ ఓకే. నువ్వు ఏమనుకున్నా, నువ్వు ఎలా చేసుకున్నా, ఏ రకమైన ఉపాసన నువ్వు చేసినా ఆయనలో అయితే మార్పే ఉండదు. ఇది వెళ్ళా సూర్యుడే మార్చలేదు. అది సూర్యుడిలాగే హీ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. దట్స్ ఓకే. మీరు ఎలా అనుకున్నా దానికి ఆయనకేం అభ్యంతరం? మన తెలివిలో అభ్యంతరాలు ఉంటాయి. మన తెలివిలో వికాసము అనేటటువంటిది ఎంతవరకు వచ్చింది దాన్ని బట్టి మన అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా చూడొచ్చు అనేది మనకి మహానుభావులు చెప్పారు. ద్వైతంతో చూడొచ్చు, అద్వైతంతో చూడొచ్చు, విశిష్టాద్వైతంగా చూడొచ్చు, శుద్ధాద్వైతంగా చూడొచ్చు, భేదాభేదంగా చూడొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ థాట్. They can reach the ultimate. They reach whatever they wish. అంతే. ఇప్పుడు వీళ్ళు కోరుకుంది ఏంటంటే బంధం నాకు తొలగిపోవాలను, తొలగిపోతుంది అంతే, అంతవరకు ఉంటారు. ద్వైతులు స్వామి, ద్వైతులు భగవంతుడిని చేరాలి అని అనుకుంటారు. చేరగలుగుతారా? ఆ నిష్ట వాళ్ళు ఉంటే ఎస్ తప్పకుండా వాళ్ళు చేరగలవచ్చు. మనం కోరేది మోక్షం అనేటటువంటిది కర్మబంధం. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఎందుకోసం పుట్టుక చావు వస్తున్నాయి? కర్మబంధం. ఈ కర్మబంధం తొలగిపోవాలి మనకి. దీని పేరు మోక్ష. ఈ కర్మబంధం నాకు తొలగిపోయిందంటే నా సహజ స్థితి ఏదో నాకు ఏర్పడుతుంది. ఆ సహజ స్థితి ఏమిటి అనేది ఒక చోటు, పరమపదం అనేటటువంటి చోటు, అక్కడ భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు. విగ్రహ రూపంలో అంటే మన దగ్గర కూడా విగ్రహ రూపంలో ఉంటాడు, కానీ ఇలా ఉంటాడు అక్కడ. ఆయన సహజంగా ఉండేటువంటి జ్ఞాన శక్తి ఇలాంటి వాటి అన్నిటితోటి కూరుకుంటాడు. శరణాగతి గజ్జల్లో చూడండి, రామానుజరావు ముందర వర్ణిస్తారు, చూసారా? అన్ని రకాలుగాను వీడు నాకు ఈయనే ప్రభువు, ఈయనే నాకు సర్వస్వం, కనుక ఆయనకే నేను అంకితమై ఉండాలి, ఆయనకే నేను అన్ని రకాల సేవలు చేయగలగాలి. ఇది వాళ్ళలో ఉండేటువంటి ఒక కన్ఫర్మేషన్, ఒక రిజల్యూషన్. ఇది కలిగిన వాడికి ఎంతెంత వాడు ఆ భగవత్ సేవ వాడు చేసుకోగలుగుతుంటే వాడు అంతంత భగవంతుడి దగ్గరగానే ఉంటాడు వాడు. అయితే ఏంటి, మనకి కర్మ బంధం ఉన్నంత వరకు అనుకున్నట్టుగా చేయలేడు. బంధం తొలగిపోతే ఇంకా బాగా చేయగలుగుతాడు. అంటే కర్మబంధం తొలగడం, భగవత్ సన్నిధి లభించడం, భగవత్ సేవ చేసుకోవడం, ఇది ఒక స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇది దీన్ని మొదటి నుంచి ఆరంభం చేసి ఒక 54 మెట్ల కింద భావన చేస్తూ మన వాళ్ళు దాన్ని ఒక చిన్న ఒక ప్రవచనం ఉందన్నమాట. దాన్ని ఒక పుస్తకం కింద వేస్తారు దాన్ని. సో మనం చేసేటటువంటిది అల్టిమేట్లీ ఏం కోరుకుంటాం? భగవంతుడు, ఆయనకి మనం దాసులం, కనుక మనం చేసేది ప్రతిదీ ఆయనకి సేవ కావాలి. ఇక్కడ ఉండేటప్పుడైతే బంధంలో ఉండి చేస్తున్నాం, బంధం తొలగిపోతే ఇంకా బాగా చేసుకోగలుగుతాం. అంతే తేడా మనకి మోక్షం అంటే. కానీ మిగతా వాళ్ళకి మోక్షం అంటే భగవంతుడు ఒకడు ఉంటాడు, వాడికి దాసుడిగా మనం ఉంటాం, మనం అక్కడ ఏదో సేవ చేస్తాం అనేది అద్వైతంలో ఉండదు. ఎందుకంటే నేనే బ్రహ్మం అయిపోతా. ఇప్పుడు దీపం ఆరిపోయింది, ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది అది? మన వాళ్ళు ఎవరో చూసి వచ్చిన కొండెక్కింది అన్నారు. అదేనా కొండెక్కింది? ఎక్కడి నుంచి నడిచింది? ఎక్కడికైనా దీపం దేంట్లో చేరింది? దేంట్లో చేరలేదు, అక్కడ ఆరిపోయి ఊడిపోయింది. ఇలా చెప్పే కాన్సెప్ట్ ఒకటి ఉంది పూర్వంది. దాన్నే తీసుకున్నారు. తీసుకుని అది ఆరిపోవడం లేకుండా పోవడం కాదయా, అంతటా ఉన్నాడు అని అనుకునే పరబ్రహ్మ తత్వంలో ఇది కూడా ఏకమైపోయింది. ఇది వాడికి అద్వైతం అంటే. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు సాధన స్వామి, ఆచార్య అనుగ్రహం పనిచేస్తుందా, విశ్వాసం ఎక్కువ పనిచేస్తుందా స్వామి? ఆచార్య అనుగ్రహం ఉంటే విశ్వాసాన్ని కూడా బలాన్ని ఇవ్వగలుగుతారు ఆయన.
విశ్వాసం లేకున్నా ఆచార్య అనుగ్రహం యా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఇనప మొక్కను తీసుకుని దాన్ని మనం కార్వ్ చేసి అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ఒక శిలని, ఒక మూర్తిని తయారు చేస్తున్నాం. దానికి ఏముంటుంది? విశ్వాసం. నీలో తయారు కావాలి అని ఉంది. చెక్కేవాడిలో నేర్పడతాను ఉంది, వాడు చెక్కాడు. అట్లానే ఆచార్యులు అనేటటువంటి ఒక తత్వం తన అనుగ్రహంతో మనలో యోగ్యత లేకపోయినా మనకి కావలసినటువంటి స్థితిని లభింపచేయగలగచ్చు. ఇప్పుడు ట్విన్ టవర్స్ని వాళ్ళు పడగొట్టారు కదా స్వామి, టెర్రరిస్టులు. యా వాళ్ళు జిహాద్ అని నమ్ముతున్నారు. ఇది చేయడం ద్వారా అల్లాకి మేము దగ్గర వాళ్ళం అవుతాము, మేము అల్లా దగ్గరికి వెళ్తాము అని నమ్మి చేశారు ఆ పని. ఆ నమ్మకం వాళ్లకు పనికి వస్తుందంటారా? అది పనికిరాందే. అంటే నిష్కారణంగా ఒకడికి హింస అనేటటువంటిది ఎప్పుడు కూడా మన వైదిక సంప్రదాయంలో లేనే లేదు. నిష్కారణంగా ఎవడికి హింస కలిగించినా అది నేరమే అవుతుంది. అది నిష్కారణంగా. ఇప్పుడు ఒక పరిపాలకుడు ఒకడికి దండన విధిస్తాడు, తప్పు చేస్తే మరణదండన విధిస్తాడు. అది వాడి నియమం. వాడు దాన్ని చేసి తీరాలి, వాడికి అవతల వాడి యొక్క దోషాన్ని బట్టి. కానీ నిష్కారణంగా ఎవరిని హింసించడం అనేటువంటిది మనవాడు ఎప్పుడు ఒక గడ్డి పరచని కోసినా, మన రామానుజులో ఒక శిష్యులు ఒక ఆయన ఉండేవారు, కూరేసులు అంటారు వారిని, కూర తాళ్వాన్ అని అంటారు. ఆకు కోసాడు ఆయన ఒకనాడు తెలియక. దాంట్లోంచి ఆ నీటి బిందువులు జారడం ప్రారంభం చేశాయి. శాప్ అంటాం కదా మనం, ఆ అరిటాకులు కొయ్యగానే దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. సో అలాగ రావడం గమనించి, అయ్యో నేను ఏడిపించానే, నేను ఎంత కష్టం వచ్చిందో నీకు. ఇది వారి భావన. అంటే నిష్కారణంగా ఎప్పుడైనా వీళ్ళకి తెలియకపోయిందా ఏదైనా ఒక హింస ఎవరికైనా జరిగినా దానికి హృదయం నొచ్చుకుని దానికి ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకునేటటువంటి వ్యక్తిత్వం మనకి మన గ్రంథాల్లో కనిపిస్తోంది. మరి ఎదటివాడిని ఎంతమంది చంపగలిగితే అంతమందిని చంపి అది భగవంతుడికి ఆనందం కలిగిస్తుంది అనుకోమంటే మరి అది ఎట్లా కుదురుతుంది? గ్రంథాల్లో అలాగా ఉండదన్నమాట. భగవంతుడి విషయంలో అలాంటిది ఉండదంతా. పిపి నాంచారి అని ఒక పాత్రను మనం చూస్తాం కదా స్వామి, అది సత్యమైన పాత్రేనా? యా, మేల్కోటలో ఉన్న ఉత్సవ విగ్రహంతో ఆమె చాలా ఇష్టపడి తీసుకుని వెళ్ళిందని. అంటే అప్పట్లో వాళ్ళు విగ్రహాలని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మేలుకోట్ల విగ్రహం కూడా తీసుకెళ్ళిపోయారు. తర్వాత వాటిని ఎక్కడో తీసుకెళ్ళి లోపల పారేసుకుంటారు. అలా ఉండిపోయారు. రామానుజుల వారు ఆ మేలుకోటకి 20 సంవత్సరాల కాలం వెళ్ళారని అన్నాం కదా. ఆ సమయంలో ఒకచోట వారికి ఆ క్షేత్రంలో ఈవేళ పూజలు అందుకుంటుండేటువంటి స్వామి విగ్రహం కనిపించింది. చాలా అందమైనటువంటి విగ్రహం. అది ఎక్కడో గుడి కట్టాలి, ఎక్కడైనా దాన్ని లోపల పెట్టాలి. మూర్తిలో ఏ అవయవ వైకల్యం లేదు అని అంటే అలా ఆరాధన ఆగిపోవడానికి వీల్లేదు. దీన్ని ఎక్కడైనా ఒక ఆలయం కట్టాలి. ఎదురు చూస్తూ ఉండే అంతలో తొండనూరు రాజుగారి యొక్క కుమార్తెకి అనారోగ్యం చేసింది. ఎవరు తగ్గించలేకపోతున్నారు. వాళ్ళ రాచ వైద్యులు వచ్చారు, ఎవరు తగ్గించలేకపోతున్నారు. పాప ఆయన చాలా దిగులు పడిపోయి కూర్చున్నాడు. ఆయన రామానుజుల వారు వచ్చారని తెలిసి అక్కడ ఉండేటువంటి ఒక ఆయన ఇలా వచ్చారట మహానుభావులు. ఆయన గతంలో ఇలాంటి ఒక బ్రహ్మరాక్షసి ఎవరికో పడితే తొలగించారట, మనం కూడా చేస్తే బాగుంటుందని రాజుగారికి చెబితే రాజుగారు వచ్చి తన విషయాన్ని చెప్పుకుంటే రామానుజుల వారి దయతోటి వారి దగ్గరికి వెళ్ళి ఆ పాపకి పాదంతో రాక్షస విమోచనాన్ని కలిగిస్తారు. వెళ్ళిపోయినందుకు గుర్తేమిటి? ఈవిడి పిల్లలోంచి ఆయనకి కూడా వాళ్ళకి డౌట్ వస్తే అప్పుడు ఆ పిల్లకి పట్టినటువంటి ఏదో ఆవేశం ఏదో అది పలికింది కానీ, నేను ఫలానా చెట్టు మీద నేనుంటా, నీ
చెట్టు అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది. అక్కడ ఇక్కడ రామానుజుల వారి దగ్గర నుంచి నీ పాదం తల మీద పెట్టి నాకు నీ పాద తీర్థాన్ని ప్రసాదిస్తే నేను ఇంట్లోంచి వెళుతూ ఆ చెట్టు కొమ్మని విరిచేసి నేను వెళతా. అది వెళ్ళినందుకు గుర్తు. అంటే రామానుజుల వారు వారికి పాదపూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. పాదతీర్థం తీసుకున్నాక ఆ పిల్ల పడిపోయింది. అప్పుడు రాక్షస విమోచనం కలిగింది. ఇక్కడ కీటిలోంచి పక్కన చెట్టు కనిపిస్తుంది కదా, ఒక కొద్దిసేపట్లో పెళ్ళమంటూ ఆ కొమ్మ కాస్త విరిగి నేల కూరింది అన్నమాట. సో నిజంగా అప్పుడు వెళ్ళింది. అప్పుడు ఈయన శిష్యులు అయ్యారు, ఆలయం కట్టించారు. ఇప్పుడు రాజుగారి శిష్యులు అయ్యారు కనుక ఇప్పుడు ఆయన కట్టమంటే కడతారు, కట్టించారు. ఉత్సవ విగ్రహాలు పెట్టాలి, ఎక్కడున్నారంటే తెలియలేదు. కానీ ఉత్సవ విగ్రహాలు ఇదివరకు పెట్టుకునే కిరీటం అయితే మా ట్రెజరీలో ఉంది అని చూపించారు, వజ్ర కిరీటం. మరి కిరీటం కూడా ఆరాధన మూర్తులేరి అంటే తీసుకెళ్ళిపోయారు, మనం ఏం చేయలేము. అప్పుడు వాటిని తీసుకొద్దాం, మనం వెళ్ళి అడుగుదాం, మన దేవుడిని మనకేమని అడుగుదాం అని రామానుజుల వారు అక్కడికి వెళ్ళి వాటి దగ్గర తీసుకొస్తారు ఆ విగ్రహాలని. మేలుకోటలో జరిగింది ఇప్పుడు ఈ సన్నివేశం. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి విగ్రహాలు మళ్ళీ తీసుకొని రావడం, తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్ష చేసినప్పుడు ఆ వీడి దగ్గర ఉండే వజ్ర కిరీటం, ట్రెజరీలో ఉండే కిరీటం పట్టుకొచ్చి పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో అప్పటి నుంచి ఉత్సవమూర్తులు అక్కడ వేరే ఒక సన్నిధిలో ఉంటూ ఆరాధన అందుకుంటున్నారు. సో మేల్కోటలో ఉండేటప్పుడు వారు ఇట్లాంటి దోషాన్ని తొలగించి మళ్ళీ అక్కడ పునః ఆలయాన్ని పెట్టారనమాట. అక్కడ దానికి ఆ వజ్ర కిరీటాన్ని అక్కడ సమర్పణ చేశారు. అక్కడ బీబీ నాంచారి ఆ పిల్ల ఇది ఆ సుల్తాను దగ్గర ఎవడైతే తీసుకెళ్ళిపోయాడో వాడు అక్కడెక్కడ వారేశాడు. వాడు అందులోంచి ఏరు తెచ్చుకొని ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుంది. ఆ పిల్లకి ఆ మూర్తి చాలా అందంగా నచ్చింది, ఇంట్లో పెట్టుకుంది. రామానుజుల వారు వెళ్ళినప్పుడు ఆ సుల్తాన్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి కొంతమందిని తీసుకొని వెళితే వాళ్ళంతా శుభ్రంగా ద్వాసవర్ధ కుండాలు పెట్టుకుని కోటకు చుట్టూ తిరుగుతుంటే యుద్ధం కోసం వచ్చిన వాళ్ళు లేరు, కానీ పెద్ద సైన్యం గీన్యంతో వచ్చారు. అంటే దాని మీద ఎంక్వైరీ చేస్తే మేము వచ్చింది రాజుగారి దర్శనం కోసం. వెంటనే సరే లోపలికి రమ్మన్నారు. సో లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సన్నివేశం చెప్పారు. మా దేవుడు మీ దగ్గర ఉన్నాడు, మాకు ఇప్పిస్తే తీసుకుని వెళతామండి. ఆ పిల్ల తన రూమ్లో పెట్టుకుందా. రామానుజుల వారు దేవుడిని ఇప్పించమంటే ఆ సుల్తాన్కి నవ్వు వచ్చింది. దేవుడు అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ చేయగలిగినవాడు కదా, దేవుడు ఇక్కడ మా దగ్గర ఎలా ఉంటాడు? ఇక్కడ నిజంగా నువ్వు దేవుడిని అనుకున్నట్టయితే మరి నువ్వు పిలువు, వస్తే తీసుకోడండి అంటే మేము పిలిస్తే ఆయన వస్తే మాకు మీరు అవకాశం ఇస్తారా? బ్రహ్మాండంగా మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ చేస్తాయి, ఏం కావాలంటే మీరు చక్కగా తీసుకెళ్ళచ్చు, వదిలి ఎవడు మనం అడ్డకుండా ఉండేటట్టు చూసుకుంటా. యేషుడు రామానుజుడికి అప్పుడు సభలో కూర్చుని సెల్వ పిళ్ళాయి వారీర్ ఓ సంపత్పుత్రుడా రా అని 3 సార్లు పిలిచేటప్పటికి ఆవిడ రూములో ఆవిడ లంచ్కి వెళ్ళింది. అప్పటికి అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహం నేరుగా ఇలా అలా 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 వచ్చి రామానుజుడిలో కూర్చున్నారు. సుల్తాన్కి ఆశ్చర్యం. వెంటనే ఆయన తన యొక్క పరివారాన్ని అంతటిని కూడా ఇచ్చి వీరికి పంపించారు. ఆ రకంగా పట్టుకొచ్చేసి వీరు గుర్రాల మీద తీసుకొచ్చి మొత్తం ఒక 2 డేస్లో అక్కడ మొత్తం ఆలయంలో ప్రతిష్ఠ అయిపోయింది. యాజ్ యూజ్గా పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఈ పిల్ల వచ్చింది. ఎందుకంటే నాన్నగారి దగ్గర మొట్టమొదటి చెప్పింది, నాన్నగారు ఏం చేయలేదు. సరే అన్నారు, మేము మధ్యాహ్నం ఎవరో వచ్చారే తీసుకెళ్ళిపోయారు, అది నో ఐ వాంట్ ఇట్. సరే మరేం చేస్తారు? ఆవిడ అడిగినప్పుడు రథం గట్రా ఇచ్చి ఆవిడ పంపించారు. రామానుజుల వారు వెళ్ళిన దారిలో. కానీ ఆవిడ చూడ 10 రోజులు అయింది. కానీ రాజపుత్రికి కదా ఆగుతూ రావాలి. సరే వచ్చింది. గుళ్ళో దేవుడు తాను ఆరాధన చేసుకునేటువంటి, తను ప్రేమించినటువంటి ఆరాధన కాదు, వాడికి ఆరాధన ఏం తెలుస్తుంది, తను ప్రేమించిన వ్యక్తి ఎదుర్కొంటూ ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఒకసారి నేను తెచ్చేసుకుంటా అన్నట్టుగా అటుపక్కకి వెళ్తే ఆపేశారు. దీన్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఏం చేయాలి?
ఆ పిల్ల ఆ మాట తట్టుకోలేక, నేను ఇన్ని రోజులు నా రూమ్లో పెట్టి హాయిగా ఆడుకుంటూ ఉండేటటువంటి ఆవిడ దృష్టి అది బొమ్మే కావచ్చు, కానీ షీ వాజ్ సో అటాచ్డ్ టు దట్. దాని దగ్గరికి వెళ్ళకపోయేటప్పటికి అక్కడే దుఃఖంతో కూలిపోయినది, చనిపోయింది. అప్పుడు రామానుజుల వారి తర్వాత తెలిసిన సమాచారం, ఈ పిల్ల ఇంత భక్తి ఇంత శ్రద్ధ, ఈ విగ్రహం ఆవిడకి సంప్రదాయం తెలుసు తెలియదా అది వేరే విషయం, ఇవన్న వచ్చునా రాదా అనేది వేరే విషయం, కానీ దట్ వే ఇన్వాల్వ్డ్. ఇది చూసి రామానుజాచార్యుల వారు ఆమెకు కూడా సాక్షాత్తు లక్ష్మీ అంశ లేకపోతే ఇంత ప్రేమ ఉండదు కనుక ఆవిడ కూడా లక్ష్మీలాగా ఆరాధనలు జరగాలి అని అక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. అక్కడ మేల్కోటలో ఉందా స్వామి? మేల్కోటలో ఇప్పుడు బీబీ నాంచియార్ అంట. ఎందుకు స్వామి అది హైలైట్ అవ్వలేదు? ఇప్పుడు ఉన్న ఈ మత విద్వేషాలు తగ్గుతాయి కదా. వాస్తవాలు చెప్పడానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు, జనాలంతా కలిసిపోతే కూడా ఇష్టం ఉండదు, కలిసిమెలిసి తిరుగుతుంటే చూడబుద్ధి అవ్వదు. వాళ్ళ రొట్టి బాగా వేగాలి అని అంటే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ యాక్టివిటీస్ కంటిన్యూ. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్ళ పైన అవుతుంటే ఇప్పటిదాకా కొంతమంది పూరిపాకల్లో పడి దళితులు దీనులుగా ఉన్నారంటే అర్థం ఏంటి? ఇప్పటికి ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ కోసం శాంక్షన్ చేశాయి ప్రభుత్వాలు. ఏమైపోయామంతా? అవన్నీ ఇచ్చుంటే వాళ్ళకి అసలు ఇప్పటి బ్రహ్మాండ భవనాల్లో వాడుతూ ఉండాల్సిందే, అలాంటి పూరిపాకలే ఉండకుండా ఉండాల్సింది అంటే ఐడియాలజికలీ దట్స్ గుడ్, దట్స్ యూపటేరియన్ ఐడియాలజీ, రైట్. కానీ అది కనుక లేకపోతే వీళ్ళకి రాజకీయంగా నిలకడ ఉండదు, అంచేత వాడిని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఒక చిన్న భక్తురాలిగా నేను ప్రచారం చేయొచ్చా స్వామి ఆ కథ? చక్కగా చేయాలి. మన ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు రామానుజుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు. ఇక్కడ వచ్చి చెప్పారు కానీ అన్ని చోట్ల చెప్పాలి కదా. అన్ని చోట్ల అవసరం ఎక్కడ వస్తే అక్కడ చెప్తారు, దానికే ఉంది. ఇప్పుడు రామానుజుల వారి స్టాంప్ రిలీజ్ చేశారు ఢిల్లీలోనే, వారి భవనంలోనే చేశారు, బ్రహ్మాండంగా చెప్పారు అప్పుడు దాని గురించి. ఆ రోజుల్లో 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారు చేసినటువంటి సామాజికమైనటువంటి విప్లవాలే కాదు, ఆధ్యాత్మిక రంగంలో వారు చేసినటువంటి రెవల్యూషనరీ చేంజెస్, రిఫార్మ్స్, ఇంత పదవి పవరు ఉండి కూడా మా చేతుల్లో మేము వాటిని టచ్ చేయడానికి కూడా సాహసించలేము. అలాంటి గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ వారు ఆ రోజుల్లో చేశారంటే చాలా ఆశ్చర్యం అని ఆనందంతో పొంగిపోయాడని చెప్పుకున్నాయి. సో జనాలకు తెలియకపోలే, కానీ తెలిసిన వాటిని పైకి తెలియనివ్వరు. ఎందుకంటే తెలిస్తే మళ్ళీ జనం అంతా అలాగే అయిపోయి కలిసిపోయి జనం అంతాను వీళ్ళంతా ఉండిపోతే ఇంకా తర్వాత వాళ్ళకి ఇంక చెప్పడానికి ఏముంటుంది. సో రోగికి మందు ఇచ్చేస్తే ఇంకా మళ్ళీ తన దగ్గర రాకపోతే తన ప్రాక్టీస్ పోతుందనుకునే డాక్టర్ చూడండి ఆ రోగాన్ని జీవితాంతం మెయింటైన్ చేస్తారు, డయాబెటీస్ లాగా. సో ఇలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కానీ నిజానికి రామానుజుల వారు ఆ రోజులో చేసిన ఉపకారం చాలా అద్భుతం అన్నమాట. అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకురాగలిగారు కదా ఆయన. అందరూ కూడా భగవంతుడితో సమానమే అన్నారు కదా. ఒక మాల వ్యక్తికి తన గురువు గారు అంతిమ సంస్కారం చేయడం తన కన్నులతో చూశాడు ఆయన. చేత మనకి సాంప్రదాయకులలో ఏ రకమైనటువంటి చికాకులు ఉండవు, లేవు. కానీ అందరికీ తెలియడానికి తెలియచేయాల్సినటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు తెలియజేసే ప్రయత్నాలు చేయటం లేదు. మిగతా వాళ్ళు చెప్పేది కొంతవరకు పెడతాయి. మాస్లోంచి వెళ్ళడానికి కావాల్సినట్టుగా ఉంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఆధునిక యుగంలో కులం యొక్క ప్రాముఖ్యత ఏమైనా ఉందా స్వామి? వేస్ట్ కులము అనేటటువంటిది ఒక స్కిల్ని బట్టి వచ్చినటువంటిది. ఇప్పుడు వ్యవసాయం చేసేటువంటి ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు యొక్క పిల్లాడికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు ఉండే పిల్లాడికి కూడా తండ్రి వెంట వెడుతూ ఉంటాడు కనుక అతనికి తెలుస్తుంది ఏ సీజన్లో ఈ గింజలు నాటాలి, ఏ సీజన్లో నీళ్ళు కట్టాలి, ఏ సీజన్లో అక్కడ దానికి తూములు అవన్నీ తెరవాలి,
ఏ సమయంలో దానికి కోతలు కొయ్యాలి, ఎప్పుడు ఎట్లాంటి సమస్యలు రావచ్చు, ఎలా కోసి ఇంటికి ఇవన్నీ వాడికి కరతలామలకంగా ఉంటాయి. ఇది స్కిల్ అంటాం, ఇది కులపు ప్రభావం అంటాం. అది వ్యవసాయానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఎంఎస్సీఓ లేకపోతే ఇంకోటి ఏదో అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిన వాడిని వెళ్ళి గింజలు నాటరా అంటే వాడికి నాటుడు రాదు, పోతా రాదు, వాడికి ఇంకోటి రాదు, వాడు ఏం చేయలేడు. వాడికి చదువు ఉంది, వీడికి పొట్టనిండి అక్షరాలు ఉన్నాయి, కానీ చేతులకి మూమెంట్ లేదు వాడికి. కానీ ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలకి లేకపోతే వాళ్ళ బంధువులకో వాళ్ళకి అన్ని స్కిల్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్గా ఉంటారు. వీడికి బయట చదువు కూడా తోడైతే తాను చేసే పనిని మరింత వేగవంతంగా మరింత ప్రొడక్టివ్గా చేయగలుగుతాడు. కులాలన్నీ అలా వచ్చినవి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్కిల్ని బేస్ చేసుకుని అవన్నీ కూడా వచ్చాయి. కానీ ఈ రోజుల్లో ఆ స్కిల్స్ అన్నిటిని కూడా మొత్తం పూర్తిగా దే పుల్ డౌన్. నాకు చాలా సంతోషం కలిగించిన విషయం స్వామి, మీరు ఇళయరాజా గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని. ఆయనకు అంత సంగీతం అబ్బింది. మనం అనుకుంటున్న అగ్రవర్ణాలకు చెందిన మనిషి కాదు. మీరు పిలిచారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన అంతటి కంపోజర్గా నిరూపించుకున్నాడు అన్ని పాటల ద్వారా. ఇళయరాజా గారు ఒక వాద్య సంగీతాన్ని ఆయన అమర్చినట్లుగా ఇంకెవరు అమర్చలేరు స్వామి. అంత అద్భుతమైన కళ ఉన్న మనిషి ఆయన, టాలెంటెడ్ పర్సన్. మరి ఆయనకి పూర్వులు ఎవరున్నారనేది నాకు తెలియదు. అది భగవద్ అనుగ్రహమా లేకుంటే స్వయం కృషి అంటారా స్వామి? స్వయం కృషి కూడా భగవద్ అనుగ్రహమే స్వామి. మామూలుగా అయితే ఎవరికి ఏది రావాలన్నా భగవద్ అనుగ్రహమే ఉండాలి. లేదండి నేనే కష్టపడి సంపాదించుకున్నాను అంటే, కష్టపడి నువ్వు సంపాదించుకున్నాను అనుకునే నీలో కూడా వాడే కదా ఉన్నది. వాడు ఉన్నప్పుడే నువ్వు పని చేస్తావు, వాడు లేకపోతే ఇది సేవమే కదా. ఆధ్యాత్మిక మార్గం చూస్తే తిరుప్పాణాళ్వార్ కూడా హరిజన్. ఇప్పుడు మనం అనుకునే హరిజన్, కానీ ఆయన భక్తి పరమ భక్తుడు. అందుకోసమే భగవంతుడు ఆయన్ని తన దేహంలో కలిపేసుకున్నాడు. ఆయన తనలో అబ్జార్బ్ చేసుకున్నాడు, ఆయన గోదాదేవిని చేసుకున్నట్టుగా. అందుకే ఆయన మన వాళ్ళు ఆలయాల్లో పెట్టి అంత భగవద్గీతను పొందినటువంటి వ్యక్తి సామాన్యుడు ఎందుకు అవుతాడు? అతను జత శారీరకమైనటువంటి యోగ్యత తీసి పక్కన పెట్టండి, ఆయనలో ఉండేటటువంటి భగవంతుడి యొక్క అంగీకారాన్ని దర్శించండి, ఆరాధించండి. అంచేత మన ఆళ్వార్లలో ఒకరిగా చేశారే. అదే ఎగ్జాంపుల్ మనకి తర్వాత రామానుజాచార్యుల వారి యొక్క గురువు గారు యామునాచార్యుల వారు కూడా అలానే ఒక దళితుడిని తన దగ్గర చేర్చుకున్నారు. తన దగ్గర ఉండేటువంటి మిగతా వైదిక విద్యార్థులతో పాటు ఈక్వల్గా అతను కూడా సంస్కారాలు ఇచ్చారు. ఆ ఫ్రెండ్షిప్ తోటే రామానుజుల వారికి గురువుగా ఉండే మహాపూర్ణులు అని ఆయన ఆ హరిజనుడి యొక్క చర్మ సంస్కారాన్ని తను చేశాడు ఆయన. సో కులాలు అనేవి ఉన్నమాట వాస్తవం, కానీ కులాలు పోట్లాట్ల కోసం రాలేదు. కులాలు అనేవి కళని పెంచుకోవడానికి కోసం వచ్చాయి. మనకి కళలు పెరగాలి, కులాలు మనకి అభ్యంతరం కాకూడదు ఎప్పుడూ. కానీ అది సరైనటువంటి రీతిలో ఉపయోగించకపోతే అది ప్రమాదం అవుతుంది. దానికి సరైనటువంటి మార్గాన్ని చూపించకపోతే అది ప్రమాదకరం అవుతుంది. ఇప్పట్లో చూడండి, ఈ రోజుల్లో ప్రతివాడు ఆ కులం పేరు చెప్పుకొని, ఇదివరకు 4-5 కులాలు ఉండేవి, ఇప్పుడు 5-6 వేల కులాలు అయిపోయాయి మొత్తం అంతా. మరి ఎక్కడి నుంచి వచ్చాయమని తెలియదు, ఎందుకు వచ్చాయమని తెలియదు. పోయిన వ్యక్తులు ఆ కళని మనం పోషిస్తున్నామంటే ఆ కళని దారుణంగా నాశనం చేస్తున్నాం, వైజ్ఞానికం అని పేరు పెట్టుకుని. ఇప్పుడు వంశపారంపర్యంగా కొన్ని గుణాలు వస్తాయి, కొన్ని స్కిల్స్ వస్తాయి అని మనం అనుకుంటున్నాం కదా స్వామి. అలాంటి మంచి వంశంలో పుట్టి కూడా ఊహించని పరమ దుర్మార్గ పనులు చేసిన సన్నివేశాలు మనం ఈ మధ్య కొన్ని చూసాం స్వామి. ఎందుకు అలా జరుగుతుందంటారు?
వాళ్లకు మామూలు విలన్ లాగా కూడా కాదు, అది అత్యాచారం జరుగుతుంది. ఎందుకనగా అదే వాళ్ళు పొరపాటున మనుషులే పుట్టారు. వాళ్ళు ఎక్కడో పుట్టాల్సిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇదివరకు మనుషులు క్రమ పద్ధతిగా జీవించేవారు. మిగతా ప్రాణులు కూడా వాటి మానాన బతుకుతుండేవి. ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తున్నారు, తిండి అని పేరు పెట్టి మిగతా ప్రాణాలన్నింటినీ నాశనం చేసేస్తున్నారు. మరి అందులోకి వెళ్ళి పుట్టాల్సినటువంటి ప్రాణి, అందులోకి ఉండాల్సినటువంటి జీవి ఎక్కడికి పోతాడు? ఎక్కడో తోటకైతే పోవాలి కదా. క్రమాలు ఏది లేదు, శుభ్రంగా అందరికీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ మనుషులు. అంచేత తోడేలుగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి, నక్కగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి, జంతువుగా, పులిగా, పుట్రగా పుట్టాల్సినటువంటి ఆ జీవులు అక్కడ అడవులు క్లోజ్ చేసేసి అక్కడ జంతువుల్ని లేకుండా చేసేస్తే మరి ఎక్కడ అవకాశం అక్కడే కదా వచ్చి పుట్టాలి. మనుషుల దగ్గర అవకాశాలు ఉన్నాయి, మనుషుల్లో పుట్టేస్తున్నారు. ఆకృతి మానవాకృతి, ప్రవృత్తి చూస్తే అది. సో మార్చే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంతమందిని నిగ్రహించే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. మొదటి స్టెప్ అంతే. కానీ నిజమైనటువంటి రెండో స్టెప్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంస్కారాలు మనం ఇవ్వగలగడం, అవకాశాలు సమానంగా ఎదగడానికి ఓపెన్ చేసి పెట్టడం. అది ఈక్వాలిటీ. రామానుజులు చేసిన పని అది. కీప్ ఆపర్చునిటీస్ ఓపెన్ టు ఎవ్రీబడి. దాంట్లో మన రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ కులం వాడికైతేనే ఇస్తా, ఈ లోపల ఉండేవాడికైతేనే ఇస్తా అలా చెప్పకు. ఇప్పుడు నీకు పట్టణాల్లో ఉండేటువంటి వాడు అన్ని రకాల ఎక్స్పోజర్స్ ఉంటాయి కనుక వాడికి త్వరగా విషయాలు గ్రహించే అవకాశం ఉంటుంది. అదే ఒక అడవిలో ఉండేటువంటి వాడికి, ఎందుకంటే వాడు తెలివైన వాడు కావచ్చు, కానీ వాడికి ఆపర్చునిటీస్ ఆర్ నాట్ దేర్ కనుక వాడు దాన్ని నేర్చుకోలేకపోతాడు. వాడు దానికి ఉండిపోతాడు. ఇక్కడ నీకు ఉండేటువంటి ఈ ఫెసిలిటీ వాడి కోసం అక్కడ క్రియేట్ చేసి అప్పుడు వాడు ఎలా ఎదుగుతాడు చూడు. అప్పుడు వాడు ఎదుగుదలలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో గుర్తించు. బికాస్ దట్స్ యూస్ఫుల్ ఫర్ ఏ కంపారిటివ్ స్టడీ. ఇంకా చిన్న ప్రశ్నలు 3 వేసి మీ టైం చాలా తీసుకున్నాను, ముగిస్తాను స్వామి. మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారా స్వామి? యా, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా. అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే పొరపాటు పడుతున్నాం. అక్కడ భగవంతుడికి తాను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి. ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు కొండగా ఉంటా అన్నాడు, నీటిగా ఉంటా అన్నాడు. కొండగా ఉన్నాడు బద్రికాశ్రమంలో, నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో, విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ. అది ఆయన ప్రత్యక్ష రూపం, అది ఆయన స్వయంభూ స్వరూపం. అది మరి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా. నమ్మకం లేదు మనకి అది ఆయనే. స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అవసరమా? అలా మాట్లాడగలిగా? అలా మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి. రాముల వారు వచ్చారు కదా, వచ్చారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. వెళ్ళిపోయారు. కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అవును స్వామి. అట్లా అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు ఆయన. అది కూడా ఆయన తీసుకున్నటువంటి స్వరూపమే. మరి మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా లేదా? మరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తారా? ఎందుకు ప్రశ్న రావాలి? మాట్లాడాలని రూల్ ఏంటి మీకు? సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా లేడా? ప్రత్యక్ష దైవం మాట్లాడుతున్నాడా మీతోటి? అవసరమా? ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది, మీతో మాట్లాడాలా? అవసరమా? తన స్థానంలో తనుండి తను చేయవలసిన పని చేస్తుంటే చాలు. మీకు కావాల్సినది మీకు లభిస్తుంది. దేవుడేనా అంతే. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే మనసుతో మాట్లాడతాడు. భక్తురాలిగా నేను విగ్రహాన్ని చూస్తున్నాను, మురిసిపోతున్నాను. స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి మాట్లాడితే బాగుండు. ఇప్పుడు స్వామి ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడితే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక మృత్యువు మళ్ళీ వెళ్ళిపోవడం వస్తుంది. అది మనకి ఇష్టమా? నో. అంచేది అలా రావద్దు.
అనంత అనుభూతి వేరు స్వామి, ఫ్లెష్ అండ్ బ్లడ్లో రారా అయితే స్వామి. నో, కొన్ని అనుభూతులు నాకు భగవంతుడి అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో నాకు కలిగాయి స్వామి. అంటే భగవాన్ మానుష రూపేణ అని. మీరు కూడా అట్లా కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడిన అనుభూతి నాకు ఉంది స్వామి. మనసులో నేను అనుకుంటున్న దానికి జవాబు మీరు చెప్పడం, ఇది భగవద్ అనుగ్రహం ఉంటేనే స్వామి అలా మాట్లాడారు, భగవంతుడి స్వరూపంగా అని అనిపించింది. అంతే ఉంటుందా, ఇంకేమైనా స్వామి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుందా స్వామి? అది మనలో ఉండే భావ ఆవేశం అంటారు దాన్ని. ఇప్పుడు మామిడి పండుని తలుచుకుంటూ ఉండేవాడు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. అదే పండు 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 అని వాడు అనుకుంటుంటాను. వాడు నిజంగా అక్కడ ఒక తోట మామిడి పళ్ళు వీడు పెడుతున్నట్టు, దాంట్లో పండు పట్టుకుంటున్నట్టు, వీడు తింటున్నట్టు వీడికి భావన కలుగుతుంది. ఒక్కొక్కసారి పిల్లలకి నిద్రలో అలాగే అనిపించి నిజంగా లేచి నడిచేస్తుంటారు. ఇది భావన తీవ్రత వ్యక్తిలో కలిగేటటువంటి. అది లోపల బయట ఈ తేడా తెలియనంత క్లారిటీ వాళ్ళల్లో ఉంది. భక్తుడికైనా అంతే, భగవంతుడి విషయంలో అంత భావన తీవ్రత ఆ వ్యక్తిలో ఉండేటప్పుడు ఎదురుకుండా ఆ వ్యక్తి ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఆ వ్యక్తి తనతోటి మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇది భావనే అని అంటాం. భక్తుల్లో ఎక్కడ ఇలాంటివి జరిగినా అది భావనే. నిజంగా భగవంతుడికి అలా రావాల్సిన అవసరం ఏముంటుంది కనుక రాటలాగా. అలా అనుకుంటే మనకి భగవంతుడు లేని చోట ఎక్కడ కనుక. ఇప్పుడు ఇక్కడ నీకు ఇలా కనిపించిందంటే ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు కదా. నువ్వు ఇలా పట్టుకున్నాడు భగవంతుడు నేరుగా పట్టుకున్నట్టే కదా. కానీ మనకి నమ్మకం ఉండదు అంటున్నాను. ఇక్కడ నమ్మకం ఉండదు. అంచేత మనం వీఆర్ లాస్ట్ నాట్ బికాస్ హీఈస్ నాట్ దేర్, వీఆర్ లాస్ట్ బికాస్ వీ నాట్ బిలీవ్డ్ ఇన్ ద వే హీ ఈజ్ ఫర్ అస్. చేత మనతో అలా మాట్లాడద్దు. ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ విగ్రహం టక్క మన మీద మాట్లాడడం ప్రారంభిస్తే మీరు భయపడి పారిపోరండి. ఇది ఇలా కదిలిందనుకోండి తనంతా తాను ఇలాగా చడుచుకోరు మీరు అంతా. అంచేత కదలకూడదు. మనం భయపెట్టడం కోసం కాదు ఆయన ఉండేది, భయాలు తొలగించడం కోసం. చివరి కోరిక ఒకటి కోరుతాను స్వామి, మీరు దయచేసి మన్నించాలి. రైట్. ఒక అన్నమయ్య కీర్తన పల్లవి ఏదైనా మీ నోటంట వినాలని స్వామి, చిన్నది ఏదైనా. అమ్మో, మొత్తం మీరు మాట్లాడితే మీరు పొద్దున్నే కూడా అక్కడ నా దివ్య ప్రబంధం చదువుతున్నట్టున్నారు. చాలా చాలా మెలోడియస్గా వినపడుతుంది ఉంటుంది. ఒక లైన్ అనండి. అంటే ఇప్పుడు మేమంటే ఇప్పుడు ఈ ముందర కూర్చున్న వాళ్ళంతా ధనమని పడిపోతారు అంతే. ఒక లైన్ అనండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు జీవితంలో మీకు పాటలు అందరూ సంతోషపడతారు. ఒక లైన్ ఏదైనా మీకు తోచిన పాట ఏదైనా ఒక లైన్ అనండి. మాకు అలాగా పెద్ద పాటలు, మాకు మాటలు తప్ప పాటల వాళ్ళం కాదు. మీరు పాడారు స్వామి, చాలా అందంగా అనిపించింది. పైన మేము విన్నాము, మాట్లాడుతుంటే కూడా పాడినట్టుగా వస్తుంది స్వామి. అన్నీ ఏదో ఇప్పుడు అదిగో అల్లదిగో శ్రీహరిధామము ఇలా ఏదో అంటుంటాం అంతవరకే తప్ప నిజంగా పాడితే ఇంకా లాభం లేదు. పాడండి స్వామి, ఒక లైన్ అనండి. మాకు అలాంటి కంఠం లేదు. చక్కగా ఉంది స్వామి, పాడండి పాడండి. అలాగే అనండి స్వామి, అనండి. అదిగో అల్లదిగో. గతులన్నీ ఖిలమైన కలియుగమందున గతి ఈతడే చూపే చూపే ఘన గురుదైవము. చాలా మాకు పాడాలని ఉంటుంది కానీ వినడం మీద ఎక్కువ ఇష్టం మాకు, పాడి భయపెట్టడం కంటే. బాగుంది స్వామి, చక్కగా. మీరు చాలా టైం మా కోసం స్పెండ్ చేసి ఈ కార్యక్రమంలో మాకు తెలియని విషయాలు చాలా తెలియజెప్పారు స్వామి. అనేక ధన్యవాదాలు మీకు.
పాదాభివందనాలు చెబుతూ నాకు ఒక చిన్న ప్రశ్న ఇంకొకటి మిగిలిపోయింది స్వామి. ఆడవాళ్ళు వేదం చదవచ్చా చదవకూడదా? పుస్తకాలు బజార్లో ప్రింట్ చేసి ఇస్తున్నప్పుడు చదవచ్చా చదవకూడదా అనే ప్రశ్న ఏమిటి? పైగా బజార్లో ఎవరు కొనుక్కోద్దన్నారు, ఎవరు చదవద్దు అన్నారు. కనుక చదవచ్చా స్వామి? హాయిగా చదువుకోండి. వేద పఠనం చేయొచ్చా నేర్చుకుని? చదువుకున్నప్పుడు అదే వస్తుంది, అది పఠనమే కదా అది. అంటే కానీ నేను దాని అర్థం మనకేం ఇప్పుడు మంత్రపుష్పం నేనంటే పర్వాలేదా స్వామి? ఒక దాని మీద మనకి గౌరవం ఉండేటప్పుడు దానికి ఇది నియమము అని చెబితే ఆ నియమం మీద కూడా గౌరవం మనకు ఉండాలి. నాకు వేదం అంటే వల్లమాలిన ఇష్టం అండి, మంచిది. ఆ వేదం తన కోసం ఇది నియమము అని చెప్పినప్పుడు మన నియమాన్ని కూడా ఎందుకు దాన్ని, నీ నియమాన్ని నేను ఒప్పుకోను కానీ నిన్ను నేను ఒప్పుకుంటానంటే దట్స్ ఇర్రిలవెంట్, రైట్? అలానే వేదం అనేటటువంటిది ఒక పద్ధతిలో ఇలా జరపాలి అన్నప్పుడు మనం దాని మీద గౌరవంతో ఆ నియమాన్ని మనం పాటిస్తాం. ఒకటి, మనకి భగవంతుడికి అర్పించడానికి ఒక ఉత్తమమైనటువంటి ప్రార్థన కావాలి అని అంటే ఎంతోమంది మహానుభావులైనటువంటి ఆచార్యులు, పెద్దలు, ఋషులు మనకి ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ప్రార్థనలు కావలసినవి ఉన్నాయి. చక్కగా ఏదో ఒకటి చెప్పచ్చు మనం. దానికి ఇది నియమం అని చెప్పినప్పుడు ఆ నియమాన్నే నేను పాడు చేసే నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే దాని మీద మనకేం గౌరవం ఉన్నట్టు. అంటే నియమానికి కారణం ఏదైనా ఉంది? యూజువల్గా వేదం చదవాలి అని అంటే ఆ చదివేటటువంటి వ్యక్తి యజ్ఞోపవీతధారి అయి ఉండాలి. నెంబర్ 1. 3 పూట్ల సంధ్యావందనం చేయాలి, అగ్ని కార్యాదులు చేయాలి. 3 పూట్ల సంధ్యావందనం చేయడం అనేటటువంటిది మహిళలకి బయలాజికల్గా కుదరదు. వాళ్ళకు ఉండేటువంటి మెన్స్ట్రుయల్ డిస్టర్బెన్సెస్ని బట్టి. ఇట్స్ నాట్ ఏ డిస్టర్బెన్స్, ఇట్స్ ది ఫినామినన్ ఆఫ్ ద బాడీ. దాన్ని బట్టి వాళ్ళకి ఆ 3 దినాలో 4 దినాల్లో సంధ్యావందనం చేసే అవకాశం ఉండదు. మరి సంధ్యావందనం అనేటటువంటిది 3 పూట్ల చేయకపోతే అసలు వాడికి సంధ్యావందనం చేసే యోగ్యత కోల్పోతాడని అంటుంది. మరి వాళ్ళకి ఆ అవకాశం లేదు కనుక వాళ్ళకి అవసరం లేదన్నారు. అవసరం లేదనిపించారు. కారణం వాళ్ళకి సంతానానికి అనేటువంటి ఒక యోగ్యత ఒకటి ఉంది కనుక. వాళ్ళకి అది గొప్ప ప్రివిలేజ్ కదా, అది మగవాడికి ఉందా? వీడు ఎంత ఏడ్చినా ఎంత కొట్టుకున్నా వీడికి అలా సంతానానికి అనేటువంటి యోగ్యత ఎవడిస్తాడు వీడికి? సో ఎవరి ప్రివిలేజెస్ వాళ్ళకు ఉన్నాయి. అవి లోపాలు అని అనడానికి వీల్లేదు. అది వాళ్ళకు ఒక అవకాశం, ఒక అవకాశం. ఇప్పుడు ఆ శ్రమ నీకు అక్కర్లేదు, నీకుండేటటువంటి మరొక అధికారాన్ని చక్కగా నువ్వు హాయిగా వినియోగించుకో. ఈ అధికారం వాడికి రాదు కనుక ఎవరెవరికి ఏ నియమాలు అనేవి ఏర్పరిచి పెట్టిందో ప్రకృతి, దాన్ని పాటిస్తే ప్రకృతి ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళు అవుతాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్. లేదు చదువుతానంటే చదువుకోవడానికి హాయిగా పుస్తకాలనే మనం చదువుకోవడానికి అభ్యంతరం అయితే ఏం లేదు. దాంట్లో హాయిగా చక్కగా చదువుకోవచ్చు, అర్థాలు తెలుసుకోవచ్చు, ఆనందించవచ్చు. అండ్ హూ స్టాప్డ్? చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. చాలా టైం మాకు కేటాయించారు. అనేక కృతజ్ఞతలు. ఓపికగా విన్నందుకు సంతోషం. మంగళాశాసనాలు చేస్తాను. అమృత తుల్యమైన సందేశం చెప్తుంటే, సమాచారం మీరు తెలియజేస్తుంటే వినడానికి ఏం కష్టం స్వామి. నాకు చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్.